అధ్యాయము వరుస వచనము. తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ప్రతి అధ్యాయము వరుస వచనము. తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానములను దేవుడు అనుగ్రహించాడండి. మనందరికీ తెలుసు కదా, వాగ్దానము అనేది మనం అడగక ముందుగా దేవుడు చేసే ఒక వాగ్దానం అన్నమాట. ఎందుకంటే ప్రమాణం అనేది ఎదుటి వ్యక్తితో మనం చేయించుకుంటాం. అందుకనే మనం చేయకముందే ఎదుటి వ్యక్తి ప్రమాణం చేయితే అదెంతో అంటే దేవుడు మనకు అలా ఆ రీతిగా కూడా అంటే మనం అడగక ముందుగానే దేవుడు ఎన్నో విషయాల్ని బైబిల్ గ్రంథంలో మనకు వాగ్దానములుగా మనకు అనుగ్రహించాడు. అందుకని ఈ బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు ఉంటాయండి. ప్రతిరోజు బైబిల్ని ఎందుకు చదవాలి అంటామంటే ప్రతిరోజు ఈ గ్రంథము నీతో మాట్లాడుతుంటుంది అన్నమాట. ఈ గ్రంథాన్ని చదవడం వల్ల ఈ లోకములో ఎన్నో పరిస్థితుల్లో మనకు సహాయం చేయగలుగుతుంది. అందుకనే ప్రతిరోజు ఎవరైతే దేవుని గ్రంథాన్ని చదువుతారో వాళ్ళు అనేక ఆపదల నుండి, అనేక సమస్యల నుండి, అనేకమైన ఇబ్బందులలో నుండి, అనేకమైన బలహీనతల్లో నుండి అన్నిటిలో కూడా దేవుడు వారికి సహాయం చేయగలుగుతూ ఉంటాడనమాట. అందుకనే ప్రతిరోజు కూడా దేవుడు ఒక వాగ్దానం. అందుకనే ఇప్పుడు మనం కొనే క్యాలెండర్లు ఈ రోజులంటే క్యాలెండర్లో 365 రోజులు కూడా వాగ్దానాలు ఉన్నాయి. కానీ మా చిన్నతనంలో అలాగేమీ లేదు. క్యాలెండర్ అంటే మామూలుగానే ఉండేదన్నమాట. అప్పుడేమీ రోజుకొక వాగ్దానం ఏమి ఉండేది కాదు. రాను రాను ఏమయ్యారంటే లేదు రోజుకొక వాగ్దానం తీయాలి. అందుకని మనకు అలవాటు ప్రతిరోజు కూడా క్యాలెండర్లో ఉన్న మాటను చదువుతారు. ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఈ రోజు గురించి దేవుడు ఏం చెప్పబోతున్నాడు, లేక ఈరోజు ఏం జరుగుతుంది అని క్యాలెండర్లో ఆ మాటను చదువుతుంటారనమాట. రోజు అది వాడుక లేదు. ఇంకా కొద్దిగా దేవుని బిడ్డలు ఇంకా ఆత్మీయంగా ఎదిగిన వారైతే ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా మరి బైబిల్ గ్రంథంలోని తీయబడిన కొన్ని 366 రోజులకు సరిపడిన వాగ్దానాలు తీశారు. దైవజనుడు భక్సింగ్ గారు దైవ మర్మాలు అనే పుస్తకాన్ని రాశారన్నమాట. ఈ 365 రోజులకి కావలసిన రోజుకొక మాట అన్నమాట. ఒక అంశం మీద ఆయన తీసుకొని ఆ అంశం మీద ఈ దినమును గురించి దేవుడు ఇలాగూ చెప్తున్నాడు, ఈ దినాన్ని గురించి ఇలాగూ చెప్తున్నాడు అని దైవ మర్మాలు అనే పుస్తకం మనకు ఉందండి. ఒకవేళ బయట వరకైతే డైలీ బ్రెడ్ అనమాట, అనుదినము ఆహారం అన్నమాట. ఈ అనుదిన ఆహారం ఎలాగుంటుందంటే రోజుకొక అక్కడ కూడా ఒక మాట ఉంటుంది, వారు చదువుతారు. లేకపోతే చాలామంది మరి ఎడారులో సెలయేర్లు అనే పుస్తకాన్ని చదువుతుంటారు. ఇలా ప్రతిరోజు ఒక పుస్తకంలో ఒక రోజుకి సరిపడే వాగ్దానాన్ని వారు చదువుతుంటారన్నమాట. ఎందుకు ఇలా అంటే ఈ దినములో మనం దేవుడితో ఎలాగూ ఉండాలి, దేవుడు మనకేం చేయబోతున్నాడు అనే విషయాలు తెలుసుకోవడం కొరకే ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని, ఒక మాటను దేవుడి మాట మనం చదువుతుంటాం అన్నమాట. కానీ ప్రతిరోజు బైబిల్ చదివే వారికి అయితే వాటితో అవసరం లేదు. ఎందుకంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతుంటారు కాబట్టి వాళ్ళు చదివే డైలీ పోర్షన్లోనే, వాళ్ళు వ్యక్తిగతంగా చదువుతున్న డైలీ పోర్షన్లోనే దేవుడు వారితో మాట్లాడతాడనమాట. ఈరోజు దేవుడు నాతో ఈ వాక్యంతో మాట్లాడాడు, దేవుడు ఇలా మాట్లాడాడు అని. నిజమండి, నిజంగా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవడం వల్ల అది నీకు ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించినప్పుడు అది నీకు అలవాటు అవుతూ ఉంటుందన్నమాట. ఎందుకు ప్రతిరోజు బైబిల్ చదవాలి అంటే అనేకమైన సమస్యల నుంచి దేవుని యొక్క వాక్యం మనల్ని కాపాడేదనమాట. నేను 1995 సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లాలో దేవీపట్నంలో అనమాట, అది ఏజెన్సీ ప్రాంతంలో గోదావరి ఒడ్డున ఉంటుంది అనమాట. అది ఆ ప్రాంతంలో నేను ఆ యొక్క దైవ సేవకుడు కాకినాడలో ఉన్న జాన్ గారికి నన్ను పరిచారకుడిగా వేసి మీ ఇద్దరు అక్కడ వెళ్ళి ఉండండి, మరి ఆయన భార్య డెలివరీకి వెళ్ళిందనమాట. ఆ సమయంలో ఆయనకి పరిచర్య చేయడానికి దరిదాపులో ఒక 7-8 నెలలు ఆయనతో కూడా దేవపట్నం ప్రాంతాల్లో ఉన్నానన్నమాట. ఆ ప్రాంతాల్లో ఉంటున్నప్పుడు ప్రతిరోజు మా పని ఏంటంటే ఉదయం లేచిన వెంటనే
బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటాం, ఆ తర్వాత బైబిల్ చదువుతాం, ఆ తర్వాత ఇంకేదైనా పని. అది చేయకుండా మాత్రం ఏ రోజు కూడా ప్రార్థన చేసుకోకుండా బైబిల్ చదవకుండా ఏ పని కూడా మొదలెట్టమన్నమాట. అది ఎంత పనైనా కానీ, అది ఎంతైనా సరే. నేను కాకినాడలో ఉండేటప్పుడు కూడా ఒక్కొక్కసారి 4 గంటలకే లెగాలన్నమాట. 4 గంటలకు లెగాలి. ఎందుకంటే ఒకవేళ మీటింగ్స్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా పని ఉన్నప్పుడు కానీ, ఏదైనా ఉంటే ప్రతి సేవకుడిని ఏదైనా ట్రైన్ ఎక్కించడానికి కానీ, లేకపోతే ఆయన ఎక్కడికైనా తీసుకెళ్ళాలనుకుంటే ఆయన తెల్లవారుజామున మాకు కాకినాడ నుంచి విశాఖపట్నం కానీ, కాకినాడ నుంచి విజయవాడ కానీ ఫాస్ట్ ప్యాసింజర్లు ఉన్నాయన్నమాట ఆ రోజుల్లో. ఆయన 4:15 కల్లా స్టేషన్లో ఉండాలి. ఆయన 4:15కి స్టేషన్లో ఉండాలంటే కనీసం ఆయన్ని ఇక్కడి నుంచి అక్కడ డ్రాప్ చేయాలంటే చాలా దూరం అన్నమాట. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఇప్పుడులాగా బళ్ళు ఏమీ లేవు. ముందు బయటికి వెళ్ళి ఒక రిక్షా తీసుకొచ్చి ఆ రిక్షా మీద ఆయన్ని పంపించాలన్నమాట. ఆయన పంపించాలి. ఒకవేళ ఆయన రిక్షా మీద ఎక్కితే నేను వెనకాల సైకిల్ మీద వెళ్తూ, ఎందుకంటే మళ్ళీ ఆయన లగేజ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆయన ట్రైన్లోకి ఎక్కించి ఆయన లగేజ్ అంతా నేను ట్రైన్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేవాడిని అనమాట. ఇలా చేయాలంటే కనీసం నేను 3:30కే లెగాల. ఆయన 4:15 స్టేషన్ తీసుకెళ్ళాలంటే 3:30కి లేచి ఆయన స్నానానికి నీళ్ళు పెట్టి, ఆయన స్నానం చేసిన తర్వాత ఆయన బట్టలు ఇచ్చి అన్నీ చేసిన తర్వాత మళ్ళీ నేను బయటికి వెళ్ళి రిక్షా తీసుకొచ్చి ఆ రిక్షా మీద ఆయన ఎక్కించి మళ్ళీ ఆయన లగేజ్ అంతా పెట్టి మళ్ళీ ఆయన తీసుకుని వెళ్ళి ట్రైన్ ఎక్కించి మళ్ళీ వచ్చేవాడిని అనమాట. ఇది నా పని. ఇలా ఇప్పుడు ప్రతిరోజు కూడా ఒక్కొక్కసారి అలాగుండేది. లేదనుకుంటే డైలీ 5 గంటలకు ఖచ్చితంగా లెగాల. ఒకవేళ మేము లెగకపోతే వాళ్ళే వచ్చి లెగ్గొట్టేవారు అనమాట, తిట్టేవారు అనమాట. ఇక మీరేం సేవ చేస్తారు? మీరు ఎంత సోమరులా, ఇంత నిద్రపోతున్నారా, మీకు ఇంత నిద్ర ఉంటే ఇక మీరెందుకు పనికొస్తారు దేవుని సేవలను చాలా తిట్టేవారు అనమాట. పడుకునేది ఎప్పుడో తెలుసా? 8 గంటలకి 9 గంటలకి ఏం కాదు, 12:30కి పడుకుండే వాళ్ళు. రాత్రి పడుకోవడం 12:30, లెగడమేమో 5 గంటలకు లెగకపోయామా ఇంకా చీవాట్లు అనమాట. ఖచ్చితంగా 5 గంటలకెల్లా వాళ్ళ డోర్ దగ్గరికి వెళ్ళి కాఫీ పట్టుకుని ఇవ్వాలన్నమాట. ఖచ్చితంగా 5 గంటలకు కాఫీ ఇవ్వలేదా ఆ రోజు చచ్చామన్నమాట, చావే. ఖచ్చితంగా 5. మళ్ళీ 5 అయిపోయిన తర్వాత వాళ్ళు కాఫీ తాగుతారు. 5:30 6 గంటలకల్లా మళ్ళీ కుటుంబ ప్రార్థనకు వస్తారు. వచ్చి అడుగుతారు, ఈరోజు ప్రార్థన చేసుకున్నారా, బైబిల్ చదివారా, ఏం చదివారు, ఏం మాట్లాడాడు మీతో. లేదు చదవలేదు అంటే ఒప్పుకునేవారు కాదు. ఇదేంటి లేచింది 5 గంటలు లేచేవాళ్ళం, వాళ్ళకి అక్కడి నుంచి ఇంక పని లేచిన దగ్గర నుంచి ఇంక పనే, ఇంక కూర్చోవడం అంటే ఏమీ లేదు. ఒకవేళ ఆ పని అవ్వకముందు కానీ బైబిల్ చదువుకుంటున్నాం ప్రార్థన చేసుకుంటున్నాం కానీ ఒప్పుకునేవారు కాదు. పని సమయంలో పని చేయాలి. నువ్వు బైబిల్ చదువుకునే సమయంలో, ప్రార్థన చేసుకునే సమయంలో బైబిల్ చదువుకోవాలి. ఎప్పుడు చదవాలి? 5 గంటలు లేచి నేను ప్రార్థన చేసుకుంటాను, నేను బైబిల్ చదువుతాను, ఆ తర్వాత మీకు కాఫీ తెచ్చిస్తాను, ఆ తర్వాత నేను మీకు నీళ్ళు పెడతాను, అవి కుదరవు. మీరు 5 గంటల నుంచి పని మొదలు పెట్టాలంటే మీరు బైబిల్ చదువుకోవడానికి, ప్రార్థన చేయడానికి కనీసం మీరు 4 గంటలకే లేగాల. మీ టైం అది. 4 గంటలకు లేచి మీరు బైబిల్ చదువుకొని, ప్రార్థన చేసుకొని, బైబిల్ చదువుకున్న తర్వాత ఇక పనులు మొదలు పెట్టాలి. అంతేకాని పనులు చేసే టైంలో నేను బైబిల్ చదువుతున్నట్టు ఒప్పుకునేవారు కాదు. ఇది పని టైం. ఇటు బైబిల్ చదువుకోవడానికి కూడా, ప్రార్థన చేసుకోవడానికి కూడా దాని సమయం లేదా? ఈ సమయం ఇప్పుడుది కాదు, నీ ముందు లేగల. అర్థమైందా? నీ ప్రార్థన కావాలి అంటే ముందు లేగు. పని చేసే సమయంలో నేను బైబిల్ చదువుతాను, నేను ప్రార్థన చేస్తానంటే ఒప్పుకునేవారు కాదు. ఇది సమయం నీకు ఇవ్వం అంతే. నువ్వు ముందు లేదు. నీకు అంత ఆసక్తి ఉంటే నేను బైబిల్ చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలని కూడా 5 గంటలకు ముందు చేసుకో. నువ్వు 5 గంటలు లెగిసి నేను ఇలా చేస్తానంటే కుదరదు. అది ఖచ్చితంగా నువ్వు 5 గంటల నుంచి మేము చెప్పిన పనులన్నీ చేయవలసిందే నువ్వు, అంతే. మరి ఎలా లెగాలి? ఎందుకు అలా? ప్రతిరోజు నిజంగా మేము సేవలో ఉన్నప్పుడు ఏడవని రోజు అంటూ ఉండేది కాదనమాట. ఏడవని రోజు అంటూ ఉండేది కాదు. ప్రతిరోజు ఏడుస్తూనే ఉండేవాళ్ళం. అలానే మాటలు ఎలా ఉండేవి తెలుసా? బాబాయ్, నేను అనుకునేవాడిని, అసలు వీళ్ళు సేవకులేనా, అసలు వీళ్ళు సేవకులా, ఇటు ఇలా మాట్లాడతారా? అవి ఎలాగుండే తెలుసా? అంటే ఆ దేవుని వాక్యాన్ని చదువుతుంటే ఆ మాటలు ఎంత ఆదరిస్తాయో. సరే మీకు చూపిస్తాను. ఆ రోజుల్లో మేము బైబిల్ చదివేటప్పుడు ప్రతిరోజు దేవుడు మాట్లాడేవాడు. అలా మాట్లాడుతూ ఉంటే ఎంత ఆదరణ కలిగేదో మాకు. సామెతల గ్రంథము, ఆయన నిజంగా ఎలాగ దేవుడు మాట్లాడేవాడు అంటే మమ్మల్ని చాలా ధైర్యపరిచేవాడు అన్నమాట.
ఎంతగా ధైర్యపరిచేవాడంటే దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుని వాక్యం మాతో మాట్లాడేదన్నమాట. సామెతల గ్రంథము 12వ అధ్యాయము, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18 వచ్చినవండి. 12:18. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. అసలు మాటలు ఎలాగుండే అంటే కత్తితో పొడిచినట్టు ఉండే అన్నమాట ఆ మాటలు. అబ్బా, చాలా బాధ అనిపించేది. మళ్ళీ ఏమి పని చేయకుండానా అన్నీ చేసిన తర్వాతే తిట్టేవారు. మరి ఎలాగుంటుంది చూడు. చేయకుంటే తిట్టారంటే ఒక అర్థం ఉంది, పని చేయకుండా అన్నారంటే ఒక అర్థం ఉంది. అదేం కాదు, నువ్వు అన్నీ చేసిన తర్వాత సీవాట్లు తినేవాళ్ళం అనమాట. ఏంటి, చేసినా సరే సీవాట్లు తిడుతున్నారు, చెయ్యకపోయినా అదే, చేసినా ఇదే, ఏంటిది అలానివారు. ఒకరోజు నాకు బాగా బాధ అనిపించింది అనమాట. ఆ రోజు రాత్రి నేను మేడ మీదకి వెళ్ళిపోయి, అంటే మందిరం మీదకి నేను ఒక్కడనే పడుకునేవాడిని, మందిరంలో వెళ్ళిపోయి చాలాసేపు బైబిల్ చదువుకున్నాను అనమాట. లైట్ వేసే ఉంది. ఆయన ఏం చేశాడంటే, ఆ దేవుని సేవకుడు ఆయన, ఏంటి 12:30 అయినా 1 గంట అయినా లైట్ ఆగుతలేదు, అసలు ఏం చేస్తున్నాడు పైకి వచ్చాడు ఆయన. సరే, ఆయన పైకి రాకుండా మెట్ల మీద నుంచి కింద చూశాడనమాట. బైబిల్ చదువుకుంటున్నాడా, సర్లే అని కిందకి వెళ్ళిపోయాడు ఆయన. సరే, ఇక నేను బైబిల్ చదువుకున్న తర్వాత నేను లైట్ ఆపి మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఆయన పైకి వచ్చాడు. సరే, లైట్ ఆపేసాను కదా, ఈడేం చేస్తున్నాడు, పడుకున్నాడా ఏం చేస్తున్నాడని. కానీ మోకాళ్ళ మీద ఉండి నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే పైకి వచ్చాడు. 2 అయిపోతుంది, ఎరా ఇంకా ప్రార్థన చేసుకుంటున్నావా అని అడిగారు. అవునన్నా. టైం ఎంతో తెలుసా, చూడలేదు. ఎందుకు పడుకోలేదు, నువ్వు తెల్లవారుజాము వల్ల లేగాలి కదా, నువ్వు తెల్లవారుజాము లేవలసి వచ్చినడుగు, ఇప్పుడు దాకా 2 గంటల దాకా నువ్వు పడుకోలేదు అంటే ఎందుకు పడుకోలేదు, మాట్లేదు. ఎందుకు పడుకోలేదు కారణం చెప్పు అన్నారు. నా ముఖం అంతా ఏడుతుంటే నేనేం చెప్తాను ఇంకా. నీ ముఖం చూస్తే అర్థమైపోయింది, ఏడుతున్నావు కదా, ఎందుకు ఏడుతున్నావు అని అడిగారు. ఏం చెప్పను, మీరు తిడుతున్నారు కాబట్టి ఏడుతున్నానని చెప్పనా, ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. అప్పుడు ఆయన అన్నాడు, ఒరే నేను ఎందుకు బాధ పెడుతున్నానో తెలుసా, ఇవన్నీ సేవలో నువ్వు అనుభవించాలి. నేను కావాలనే తిడుతున్నాను రా, నిన్ను కావాలనే తిడుతున్నాను. ఎందుకో తెలుసా, నువ్వు ఎంత సహిస్తావో తెలుసుకోవడానికి. ఒక దేవుని సేవకుడు అవ్వాలి అంటే మొదటి నీలోకి ఏం రావాలో తెలుసా, అన్నిటినీ తట్టుకునే శక్తి నీకు రావాలి. అన్నిటినీ తట్టుకునే శక్తి ఉండాలట అని చూపించాడు. ఇంకా ఆ రాత్రి చాలాసేపు నాతో కూర్చున్నాడు అనమాట. ఆయన కొన్ని మాటలు చూపిస్తూ ఆయన మాట్లాడుతూ వచ్చాడనమాట. సరే, చూపిస్తాను మీకు ఆ మాటను. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 24, 25 వచనాలండి. 24, 25 వచనాలు. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టము చెప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొందరేమో అని ప్రభువు దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడిగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. ఒక దేవుని సేవకుడు ఎలా ఉండాలో తెలుసా, అన్నిటికీ సిద్ధమై ఉండాలా. అన్నిటికీ సిద్ధమై ఉండాలా అంటే నిన్ను మెచ్చుకునేవారు ఉంటారు, నిన్ను తిట్టేవారు ఉంటారు, నీకు మేలు చేసేవారు ఉంటారు, నీకు కీడు చేసేవారు ఉంటారు. మేలు చేసేవాళ్ళని మెచ్చుకొని కీడు చేసేవాళ్ళని కక్ష పెట్టుకోకూడదు.
నువ్వన్నిటినీ సహించగలగాలి. నువ్వు సహించాలి అంటే, ఆ సహనము నీలోనికి తీసుకురావాలి అంటే నువ్వు శ్రమల గుండా వెళ్ళాలి. ఆ శ్రమలు ఎలాగా? నిన్ను బాధ పెట్టేవాడు లేకుండా నువ్వెలా శ్రమ పెట్టబడతావు అని చెప్తూ ఆయన అన్నాడు. మళ్ళీ యెషయా గ్రంథంలో చూపించాడు. ఏం చూపించాడంటే, ఆయన ఒకడు దాగులతో కొట్టేవాడు సుత్తిని తయారు చేయడట, ఒక కత్తిని తయారు చేసేవాడు ముందు దాన్ని కాల్చి దాగుల మీద కొట్టేవాడిని ప్రోత్సాహపరుస్తాడట. అంటే ఆయన ఎలా చెప్పాడు అంటే, ఒక మేకు నువ్వు గోడకు కొట్టాలనుకో, ఒక మేకుని తీసుకొని గోడకు దిగ్గొడుతున్నప్పుడు ఆ గోడకు నువ్వు మేకును దిగ్గొట్టేటప్పుడు సుత్తు ఒకటి కొడతావు. మేకును సుత్తుతో కొడితేనే గోడకు దిగుతుంది, లేకపోతే అది దిగదు. ఇప్పుడు నువ్వు సుత్తుతో మేకును కొడతా ఉన్నప్పుడు ఆ మేకు గోడకు దిగుతున్నప్పుడు దెబ్బ సుత్తుకు తగులుతుందా మేకు తగులుతుందా అని అడిగాడు. సుత్తుతో నువ్వు మేకును కొడుతున్నావు, ఆ మేకు గోడలోకి దిగాలని కొడుతున్నావు నువ్వు. సరే, నువ్వు ఆ మేకును గోడలోకి దిగాలని కొడుతున్నప్పుడు, సుత్తుతో నువ్వు మేకును కొడుతున్నప్పుడు దెబ్బ దేనికి తగులుతుంది? మేకుకు తగులుతుందా, సుత్తుకు తగులుతుందా, గోడకు తగులుతుందా? మూడాట్లకి తగులుతుంది. మూడాట్లకి తగులుతుంది. కానీ కొట్టేవాళ్ళు ఏమనుకుంటారు? మేకే తగులుతుంది దెబ్బ అంతా, సుత్తో కొడుతుంటే సుత్తు పెద్దది కదా, మేక చిన్నది కదా, దెబ్బ దేనికి ఎక్కువ బాగా తగులుతుంటే మేకే తగులుతుంది, అందుకే మేక దిగిపోతుంది అనుకుంటామట. ఆ దెబ్బ ఈ సుత్తుకు కూడా తగులుతుందట. అర్థమైందిరా అన్నాడు. నేను నిన్ను ఇంతగా శిక్షిస్తున్నాను అంటే నేను కూడా బాధపడుతున్నాను. నాకెందుకు దేవుడా ఇలాంటి పరీక్ష పెట్టావు? నేను ఎందుకు ఒక సేవకుని తయారు చేయాలంటే వాళ్ళని అంత బాధ పెట్టాలా? నేను ఒక నిజమైన దేవుని సేవకుడిగా, ఒక విశ్వాసిని పరలోక రాజ్యం చేర్చాలి అంటే ఇదా? అందుకనే దేవుని సేవకులు అనేవారు అందరికీ విరోధులుగా కనపడుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? వీళ్ళన్నిటినీ సరిచేస్తూ ఉంటారు కదా. సరిచేయడం మనకు ఎలా ఉండదు? నచ్చదు కదా. మనల్ని సరిచేసేవాళ్ళు మనకు నచ్చరండి. అందుకనే ఎప్పుడు కూడా సేవకుల మీదే ఈ నేరారోపణ మోపుతూ ఉంటారట అని చెప్పాడు. ఒరే, నేను సేవలో ఎన్ని శ్రమలు అనుభవించానో తెలుసా? ఇంకా నేను ఒక్కడనేరా నీకు గురువుని? నాకు 7 గురువులు. నాకు 3 సంవత్సరాలకు ఒకసారి, 4 సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయేవారు, ఇంకొకరు వచ్చేవారు. నేను ఇంతకాలం చేసిన పని వాళ్ళకి తెలియదు. మళ్ళీ ఇలా మొదటికి వచ్చిన తర్వాత వాళ్ళవన్నీ నేను చేయాలి పని. ఎంత పనో తెలుసా? ఈ రోజుల్లాగా 2-3 కనేవాళ్ళు కాదురా పిల్లల్ని. ఆ రోజుల్లో సేవకులకి 7, 8, 9, 10 మందిని కనేవారురా. అంతమందికి స్నానం చేయించాలా, వాళ్ళ బట్టలు వేయాలా, వంట చేయాలా, నీళ్ళు మరగబెట్టాలా. ఎంత సేవరా! ఒరే, నేను అప్పుడు ఏం చేశాను తెలుసా? నేనేమీ తక్కువ చదువుకోలేదు. ఆ రోజుల్లో నేను ఉద్యోగాన్ని వదిలేసి వచ్చాను. నేను ఒక్కడనే కొడుకునిరా. మా నాన్నగారు ఎయిర్పోర్ట్లో జాబ్ రాయన, ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తున్న ఆయన నేను ఒక్కడనే కన్నప్పుడు నన్ను ఎంత గారంగా పెంచారో. నేను బాగా చదువుకుని ఉద్యోగం కూడా సంపాదించుకున్నాను. ఒక స్కూల్లో టీచర్గా నేను పనిచేస్తున్నప్పుడు దేవుడు నన్ను సేవకు పిలిచాడురా. అవన్నీ రిజైన్ చేసి నేను వస్తే ఇప్పుడు నేను చేసే పని ఏంటో తెలుసా? వీళ్ళందరికీ ఒక పనుని నేను అందరికీ పనునిరా. సేవకు వచ్చిన ప్రతి సేవకుడికి కూడా వాళ్ళ ఇంట్లో పని చేయడమే కాకుండా, వాళ్ళ బట్టలు ఉతకడమే కాకుండా, వాళ్ళ గిన్నెలు తోవడమే కాకుండా నన్ను ఎంత నలిగిపోయేవాడినో తెలుసా? అంతేకాదు, నా బట్టలు ఎలాగుండేవో తెలుసా? ఆ రోజుల్లో కూడా బట్టలు తక్కువరా. 1955, 56, 60 సంవత్సరాల్లో నా బట్టలు గోను బట్టలలాగా ఉండేవి. నా పని అలాగుండేది. ఇప్పుడులాగా స్టవ్లు కాదు కదా, అప్పుడు పొయ్యిలన్నీ కర్రల పొయ్యిలే కదా, అన్నీ మస్తోటే ఉండేయట. ఆ తోముతూ ఉంటే మసంతా ఈనికంటుకుపోయేదట ఆ బట్టలకి. నా బట్టలన్నీ మసి బట్టలే. మీటింగ్లో కూర్చోవాలనుకుంటే నా బట్టలు కూడా ఎక్కడ పడితే అక్కడ మసేరా. మంచి బట్టలు కూడా ఉండేవి కాదు నాకు. ఒకవేళ ఉన్నా అదే పని. ఆ రోజుల్లో ఇన్ని ప్లేట్లు కాదు కదా, ఇన్ని ప్లేట్లు ఉండే కదట. మరి అప్పుడు భోజనాలు ఎలాగంటే అరిటాకుల మీద భోజనాలట.
అరిటాకులు కోసి రావడం, భోజనాలట. పాపం ఈయన అరిటాకులకి వెళ్ళి కోసుకొచ్చినప్పుడు ఆ అరిటాకులు మరకలన్నీ ఈయన బట్టల మీద పడిపోయేదట. ఆ బట్టలన్నీ అలా అరిటాకులు మచ్చలే ఉన్నాడు. మసి నాకు అరిటాకులు మచ్చలు రా. ఎంత చేసినా నన్ను ఎప్పుడు ఎవరు మెచ్చుకోలేదు. ఎప్పుడు తిట్లే నాకు, ఎప్పుడు తిట్లే. నీకు పని చేత కాదు, నీకు పని చేయడం రాదు, నువ్వు ఎలాగా అని ఎన్ని అనేవారు. ఇంత చదువుకొని ఉద్యోగం చేసి రిజైన్ చేసి నేను దేవుని సేవకు వస్తే ఇంతమంది పోనీ ఇంతకుముందు సేవకుడి దగ్గర ఇంత ట్రైనింగ్ అయ్యాడు, పోన్లే ఇతను బయటకు పంపిద్దామని అనుకోలేదురా. అలాగే నేను 7 గురువుల దగ్గర నేను పనిచేశాను రా. అంతమంది నా మీద అధికారులు ఎన్ని అన్నా సరే నోరెత్తడం లేదు. ఆ తర్వాత నన్ను పెళ్లి చేసి బయటికి పంపించిన తర్వాత ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నానో. తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఏమీ లేని పరిస్థితులు. అన్ని కష్టాలు పడ్డాం కాబట్టే ఈరోజు దేవుడు మాకు అన్నీ ఇచ్చాడు. ఈరోజు అన్నీ ఇచ్చి ఇప్పుడు అలాంటి ఒక సేవకుని తయారు చేయాలి అంటే సామాన్యమా? లేదు. అందుకనే మేము సేవకులుగా తర్ఫీదు ఇచ్చేటప్పుడు ఇవన్నీ ఎందుకు మేము ఇలాగంటామంటే, నువ్వు అన్నిటినీ తట్టుకోవాలి, నిలబడాలి అంటే ఇవన్నిటిలో నువ్వు వెళ్ళాలంతే. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడురా అని ఇలా చెప్పాడు ఆయన. సరే చూపిస్తాను మీకు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత ఏంటో తెలుసా? నా తర్వాత ఈ పని నేను అప్పగించాలి అంటే ఎవరికైనా వాళ్ళు ఎలాంటి వారే ఉండాలి? సామర్థ్యము కలిగిన నమ్మకమైన వారే ఉండాలి. సామర్థ్యము కలిగిన వాడని ఎప్పుడు తెలుస్తుంది? నీకు అన్ని పనుల్లో నీకు నేర్పించినప్పుడే కదా నీ సామర్థ్యత ఏంటో తెలుస్తుంది అని చాలా విషయాలు చెప్పాడు ఆయన. అప్పుడు అర్థమైంది ఆయన మనసు. ఆయన కూడా చాలా బాధపడ్డాడు. ఒరే ఏడవకు, ఇవన్నీ నేను చేసేవన్నీ కూడా నీకు రాబోయే దినాల్లో తెలుస్తుంది. ఇప్పుడు నీకు కఠినంగా ఉండొచ్చేమో, కానీ ఒకరోజు నువ్వు చాలా బాగుంటావు. అది నాకు తెలుసురా. నేను కావాలని నేను అంటున్నాను. నేను ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను అంటే నిన్ను అలా నేర్పించాలి. నిన్ను ఒక ప్రయోజకుడిగా నేను చెయ్యాలి అంటే అంత తేలిగ్గా ప్రయోజకుడు అవ్వవు కదా. ఏదైనా సరే ప్రయోజకుడిగా ఒక వస్తువును ఉపయోగించాలి అంటే ఆ వస్తువుని బంగారాన్ని అయితే పుట్టం వేయాలి, ఇనుమునైతే కాల్చాలి, కర్రనైతే చెక్కాలి. అంతేనా? ఇప్పుడు మన మంచం కావాలి అనుకుంటే అడవుల నుంచి కర్రను తీసుకొచ్చే మంచం అయిపోతుందా? దానికి ఆ కార్పెంటర్ ఎంత చెక్కుతాడు, ఎన్ని చేస్తాడు వాడు? మరి ఎన్ని ట్రైనింగ్ కాదా? ఒక వస్తువు తయారవ్వాలంటే తయారు చేసేవాడు ఎంత శ్రమ పడితే దాన్ని తయారవుతుంది. అది అప్పుడే కదా దాని విలువ పెరుగుతుంది. అందుకనే ఇప్పుడు మేము చేసే పని ఏంటో తెలుసా? సామర్థ్యం కలిగిన నమ్మకమైన మనుషుడిగా నిన్ను తయారు చేయాలి. అలా తయారు చేయాలి అంటే ముందు నిన్ను చెక్కాలి, నలపాలి, నేను అనేకమైన కఠినమైన పరిస్థితులు కూడా తీసుకుని వెళ్ళాలి. తప్పదు. మిమ్మల్ని బాధ పెట్టేటప్పుడు, మీరు దుఃఖపడుతున్నప్పుడు నాకు బాధ అనిపిస్తుంది, కానీ మీ దగ్గర బాధపడను. నేను వెనక్కి వెళ్ళిన తర్వాత అనుకుంటాను, ప్రభువా నాకెందుకు ఇలాంటి పని అప్పగించావు? నేను ఇతరులను బాధ పెట్టిన పని నాకెందుకు ఇచ్చావు? నేను వాళ్ళు ఎందుకు బాధ పెట్టాలా? వాళ్ళ దగ్గర నేను మంచోని అనిపించుకోవచ్చు కదా. ఎందుకు నాకు ఇలాంటి పని అప్పగించాలని బాధపడతాను? తప్పదు. కానీ దేవుడు నాకు ఆ పని అప్పగించాడు. ఇతరులను బాధ పెట్టైనా, ఇతరులను దుఃఖ పెట్టైనా వారిని దేవుళ్ళో ఆత్మీయంగా పెంచాలి. ఇదిరా దేవుని సేవ అనేది ఏంటో తెలుసా? అందరికీ దేవుని సేవ అంటే ఏంటంటే బోధించడము అనుకుంటారు. ఈ బోధ వల్ల ఎవరు మారరా? బోధ వల్ల మారిపోతారేమో అనుకుంటున్నారా? బోధ వల్ల కాదు మనిషి మారేది. మనిషిని పెంచడంలో మనిషి మారతాడట. అంతే కదా. అందుకే చాలామంది అంటారు, కండమంట ఒక పశువు కంటదట, కానీ పెంచడం దానికి రాదట. అందుకనే ఒక మనిషికి పశువుకి తేడా ఏంటంటే, ఒక మనిషి కన్నారు అంటే
ఆ బిడ్డను పెంచాలి. ఆ బిడ్డను పెంచేటప్పుడు పిల్లల్ని ఎన్నిసార్లు తిడతాం, ఎన్నిసార్లు కొడతాం, ఎన్నిసార్లు వాళ్ళని దుఃఖపెడతాం. మన పిల్లల్ని మనం కావాలనే దుఃఖపెడతాం. ఎందుకు? వాళ్ళు ఏడడం మనకేనా ఇష్టమా? లేదు. వాళ్ళు బాగుపడాలంటే మనం శ్రమ పెట్టాలి. అంతే కదా. అపోస్తలుడైన పౌలు కూడా ఇలాగే చెప్పాడు. నేను ఎందుకు మిమ్మల్ని ఇంత దుఃఖపెట్టాను అంటే, మీరు దుఃఖపడినా బాగుపడ్డారని నేను సంతోషించాను అంటాడు ఆయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము క్షమించండి 7వ అధ్యాయము. 7వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 9వ వచనమండి. 9వ వచనం 7:9. మీరు దుఃఖపడతారని సంతోషించటం లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషించుచున్నాను. యాలయనగా ఏ విషయంలోనైనను మా వలన మీరు నష్టం పొందుకుండుటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి. సరే, అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మిమ్మల్ని ఏడిపించాను, దుఃఖపెట్టాను, కఠినమైన మాటలన్నీ వాడాను. ఎందుకు వాడానో తెలుసా? మీరు మారాలని వాడానే తప్ప మీ మీద నాకు ఏ ద్వేషము, ఏ పగ కూడా లేదు. అదట. కాబట్టి ఆ రోజు ఆయన చెప్పాడన్నమాట. అప్పుడు అర్థమైంది, ఇలాగా అన్న క్షమించండి. ఎన్నోసార్లు ఎంత బాధ పెడుతున్నప్పుడు మేము అనుకున్నది, వీళ్ళేంటి సేవకులు, అసలు వీళ్ళు సేవకులేనా? సేవకులైతే ఇలాగుంటారా? ఏమి నేర్చుకున్నారే వీళ్ళు? మళ్ళీ బోధిస్తున్నారా ఇతరులకి? ఇలాగుండాలి అలాగుండాలని చెప్తున్నారే, వీళ్ళు ఉన్నారా? ఎన్నిసార్లు ప్రతిరోజు మాకు ఇదే ప్రశ్న, ప్రతిరోజు ఇదే ప్రశ్న. ఏంటి ఇంత బోధ చేస్తున్నారు, ఇంత దేవుని సేవ అంటున్నారు, ఇన్ని కష్టాల నుంచి వచ్చారంటున్నారు, ఎదటి మనిషిని అలా కష్టపెడుతున్నారు, ఇంత ఎలాగనొచ్చా? ఎన్నిసార్లు. కానీ ఇందులో ఎంత అర్థం అనే సంగతి మాకు అర్థం కాలేదు. మమ్మల్ని క్షమించండి. ఒకసారి అయితే ఈ బాధలన్నీ తట్టుకోలేక వెళ్ళిపోదాం అనుకున్నాను అన్నమాట. వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇంకెక్కడ ఉండకూడదు. వీళ్ళకి చేసే పని ఇంకెవరికైనా నేను చేసుంటే నెత్తి మీద ఎట్టుకొని చూసుకుంటారు నన్ను. వీళ్ళకి చేసే పని నేను ఎక్కడ చేసినా అన్నీ, నేను ఒక పని కాదు, మీకు తెలుసు కదా, నాకు రాను పని అంటూ ఏమీ లేదన్నమాట. నాకు రాను పని అంటూ ఏమీ లేదు. అన్ని పనులు అన్నమాట. ఆ రోజుల్లో VBS జరిగితే 700-800 మందికి వంట చేయాలి పిల్లలకి. 700-800 మందికి కూడా. అసలు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం భోజనం. ఎంతమందికి కూడా అసలు గోలెట్టేసేవారు. ఎవరైనా ఒరే ఎలా చేస్తున్నవారు ఇంత పని అంతా? అసలు నువ్వు మనిషివేనా? నువ్వు మిషన్లా పని చేస్తున్నావేంట్రా? నువ్వే మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటున్నావు, నువ్వే మళ్ళీ వంట చేసుకుంటున్నావు, మళ్ళీ నువ్వే అన్నీ అని అంటారు. నేను అన్నీ చేసేసిన తర్వాత మళ్ళీ సర్వింగ్కి వెళ్ళేవాడిని అనమాట. అనేవారు టీచర్స్ పెద్దలన్నా, ఒరే ఎంత పని చేసావు కదరా, మళ్ళీ నువ్వు సర్వింగ్ చెయ్యాలా, కూర్చోరా, ఎక్కడో పోయి కూర్చో. అదేంటి అని అలాగంటారు. చేస్తాను సర్వింగ్. మళ్ళీ సర్వింగ్ చేయడమే కాదు, ఎన్ని ఇస్తరాకులు తీయడానికి కొట్టుకునే వాళ్ళం మేము. 700-800 ఇస్తరాకులు. ఎక్కడ కూర్చుని వంగుంటే మళ్ళీ చివరి దాకా కూడా ఇంకా అసలు నిలిచివ్వడం కాదనమాట. ఎంత పని, ఏ పనైనా సరే అసలు నాకు రాను పని అంటే ఏముండదు కదనమాట. ఒకరోజు 93వ సంవత్సరంలో అంది, ఒకసారి ఏలేశ్వరం మందిరంకి వెళ్దాం నడరాన్ని తీసుకొచ్చాడు ఆయన. అప్పుడు ఏమీ లేదు, మందిరం అంతా చీకటి పాకనమాట. అన్నాడు, ఒరే బల్బులు పోయేట పైన పైకి ఎక్కరా అన్నాడు. ఎక్కాను. బల్బు తీరా అన్నాడు, తీశాను. కిందకి తీసిరారా అన్నాడు, తీసుకొచ్చాను. బల్బు బాగానే ఉంది, మరి బల్బు ఎందుకు వెలుగుతలేదురా? ఓ పని చేయి, వైర్ ఎక్కడైనా కట్ అయిపోయిందేమో చూడరా అన్నాడు. నాకు అసలు కరెంటు పని అంటే తెలియదు అప్పుడు దాకా. అసలు కరెంటు ఆ వైర్లో ఎలా వస్తుందో కూడా తెలియదు. ఒరే ఏమీ లేదురా, 2 వైర్లు వస్తాయి, అందులో ఒకటి కరెంట్ వస్తుంది, ఒకటి కరెంట్ రాదు, ఏది వస్తుందో దాన్ని చూసుకొని పెట్టడం అంతేరా, ఆ బల్బు కనెక్షన్ కలపడం ఇంతేనని చెప్పాడు. అంతే. ఆయన పెద్ద ఏం చెప్పాడు కదా, ఇలా చేయడం అంతేరా పని, నీకు వచ్చేసిందని వాడు. అంతే. ఇంక అక్కడి నుంచి కరెంటు పని కూడా ఇంకే పని చెప్పినా అలా ఒకటి అన్నీ నేర్పించేసేవాడు అనమాట. నీకు రాదంటూ ఏముండకూడదు. ఎందుకంటే రేపు నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పుడు నీకెవరూ సహకారులు లేరనుకో, అప్పుడు నువ్వు ఎలా పని చేసుకుంటావు, నువ్వు ఎలా బతుకుతావు?
నీ అంతటి నువ్వు బ్రతకాల. నీ అంతటి నువ్వు బ్రతకాల. నీ అంతటి నువ్వు బ్రతకాలంటే నీకు అన్నీ వచ్చి ఉండాలి కదా. నీకు అన్నీ వచ్చి ఉండాలా. నీకు అన్నీ రావాలి అనుకుంటే ఇది పని చేయాలి. ఒరే, నేను కాకినాడ వచ్చినప్పుడు కాకినాడ మందిరం తాటేక పాకరా అన్నాడు ఆయన. ఆయన 72వ సంవత్సరం వచ్చినప్పుడు మందిరం తాటేక పాకట. ఆయనంట మందిరం ఆకు కొని ఆకు కట్టడానికి డబ్బులు ఉండే కాదట ఆయన దగ్గర. ఆయన అన్నాడు, 2 సంవత్సరాలకు ఒకసారి ఆకు మార్చేవాడు అంటారు నేను. అప్పుడు ఏం చేసేవాడిని తెలుసా? రాత్రి అంతా నేనే ఈ ఆకంతా తిప్పేసేవాడిని, మనుషులు పనికెట్టేవాడిని. ఆ పని పెట్టడానికి కూడా డబ్బులు ఉండే కాదురా. ఆ తర్వాత ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత డబ్బులు లేక ఆకు నేనే ఇప్పడం, ఆకు నేనే కట్టుకోవడం. ఆకు నేనే ఇప్పుకునేవాడిని, నేనే సరి చేసుకునే, మళ్ళీ నేనే కట్టుకునేవాడిని. మీకు ఎక్కడ నేర్చుకున్నారు? అదేంటరా, ఇన్నిసార్లు చూశాను కదా. ఆకు కట్టడం అయినా పెద్ద బ్రహ్మాండమా? ఆకు మీద ఆకెట్టు కడిపోవడమే కదా. ఆకు మీద ఆకు పెట్టుకుని పోవడమే కదరా, దానికి పెద్ద పనే ఉందరా. అలా కట్టానురా. నేనే మందిరాన్ని కట్టుకునేవాడిని. అందుకనే ఎందుకు నీకు నేర్పిస్తున్నానో తెలుసా? రేపు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ అంతటి నువ్వు బ్రతకాల. ఒకళ్ళు విశ్వాసులు ఉండరు, నీకు ఏ రాబడి ఉండదు. అప్పుడు నువ్వు ఎలా బతుకుతావు? నువ్వు ఎలాగుంటావు? ఇవన్నీ నీకు రావాలి కదా. ఎన్ని కష్టాలైనా నువ్వు పడితేనే కానీ నువ్వు దేవుని సేవలో నిలబడగలవరా. అందుకనే ఇవన్నీ నీకు ఎందుకు నేర్పిస్తున్నాను అంటే, రేపు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇది నాకు రాదు, ఇది నాకు తెలియదు, ఇది నేను చెయ్యలేను అనే మాట నీ నోటంట రాకూడదు. నిన్ను అడవులో తీసుకెళ్ళి పారేసిన నువ్వు సేవ చేయాలి. ఏమీ లేని చోట తీసుకెళ్ళి నిన్ను పాడేసిన నువ్వు పని చేయాలి. అలా నిన్ను చెయ్యాలి అంటే నిన్నెంత తరఫీదు ఇవ్వాలి నేను నీకు? నిన్నెంత తరఫీదు ఇస్తే నువ్వు ఎలాంటి చోటుకి నేను ఎలా పని చేయగలవు? అందుకనే రా, నిన్నెంత దుఃఖ పెడుతున్నాను నేను. ఈరోజు నేను ఇచ్చే ట్రైనింగు నీకు చాలా కష్టం అనిపించవచ్చు, కానీ ఒకరోజు దాని విలువేంటో నీకు అర్థమవుతుంది. అప్పుడు చెప్పుకుంటావు. ఏమని చెప్తావు తెలుసా? ఆ రోజే నేను నేర్చుకుపోయి ఉంటే ఏ రోజు నా పరిస్థితి ఇలా కాకపోను కదా అని. అర్థమైందా? నేను వెళ్ళిపోతున్నప్పుడు ఇంక చివరిగా దేవుడిని అడిగాను, ప్రభువా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడు, ఇంక రేపు ఉండను, నేను ఇక్కడ వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను. నేను తీర్మానం చేసేసుకున్నాను, నా బట్టలన్నీ సదిరేసుకున్నాను వెళ్ళిపోవడానికి కూడా. సరే, నేను బైబిల్ చదువుతున్నాను, ఇంక చెప్పు, నువ్వు చెప్పితే ఇంక నాకైతే ఉండాలని ఏమీ లేదు, నేను వెళ్ళిపోతాను అని సరేసుకున్నాను. ఈ రాత్రి నేను అడుగుతున్నాను, నువ్వు నాతో మాట్లాడు అని నేను ఏడుస్తూ బైబిల్ చదువుతున్నాను అన్నమాట. నా పోర్షన్ నేను చదువుతున్నాను. రాత్రులు మన కొత్త నిబంధన చదవడం అలవాటు కదా. ఉదయమేమో పాత నిబంధన, రాత్రులేమో క్రొత్త నిబంధన. ఇలా చదువుతుంటే దేవుడు నాతో ఇలా మాట్లాడాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాలండి. 6-7 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాలు. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమును ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. నేనేమనుకున్నాను తెలుసా? ఇంత సేవ ఎవరికి చేస్తున్నాను? నీళ్ళకే చేస్తున్నాను నేను సేవ. పొద్దుట లేచిన దగ్గర నుంచి 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నేను ఇంత సేవ చేస్తున్నానంటే ఎవరికి నేను పని చేస్తున్నాను? నీళ్ళకి కాదా? నేను దేవుడు చేస్తున్నానా? అలా గిన్నెలు తోవడం నేను దేవుడికి చేసినట్ట, అలాగ చేసినట్ట? వాళ్ళ బట్టలు కూడా నేను అలాగ చేసినట్ట, దేవుడికి చేసినట్ట? వాళ్ళ ఇంట్లో అన్ని పనులు చేయడం అలాగ చేస్తున్నట్ట, నేను దేవుడికి చేస్తున్నట్ట? నేను ఏమనుకుంటుంది, వాళ్ళకే చేస్తున్నాను, నేను దేవుడికి ఎందుకు చేస్తున్నాను? వాళ్ళ గిన్నెలు, వాళ్ళ బట్టలు, వాళ్ళ ఇల్లు, అన్నీ నేను చేస్తున్నాను. నేను దేవుడికి ఎలా చేస్తున్నాను? దేవుని సేవ అంటే బైబిల్ పట్టుకుని దేవుని సువార్త చేయడం, లేకపోతే 10 మందికి దేవుని వాక్యం చెప్పడం, లేకపోతే నిలబడి వాక్యం చెప్పడం, ఇదనుకుంటున్నా నేను దేవుని సేవ అంటే. ఆయన అంటున్నాడు, ఒరే, సేవ అంటే ఇది కాదు. సేవ అంటే ఏంటో తెలుసా? ముందు నా ఇంట్లో పనిచేయడం నేర్చుకో. నా ఇంట్లో పని చేయడం నేర్చుకోవాలా. అందుకే కదా బాలుడైన సమూయేలునంట ఈ అన్న దేవుని యొక్క మందిరములోనికి తీసుకొచ్చి వదిలేసిందంట సమూయేల్ని. మరి ఎక్కడ పంపించాలా సమూయేల్ని?
ఒక ప్రవక్తని చెయ్యాలి అంటే, ఒక సేవకుని చెయ్యాలి అంటే ఆడికి తర్ఫీదు కావాలి కదా, అక్కడికి పంపించాలా. అక్కడ పంపించలేదు, దేవుని మందిరంలో పంపించింది. నువ్వు ఎక్కడ నేర్చుకోవాలా? నువ్వు దేవుడి యొక్క మందిరంలో కదా నేర్చుకోవాల్సింది. నువ్వు దేవుడి మందిరంలో నేర్చుకోకుండా నువ్వు ఎలాగవుతావు? అందుకనే బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట ఏలియాకు పరిచర్య చేస్తున్నాడట. అంతే కదా. సరే మీకు చెప్తాను. సమూయేలుని దేవుడు పిలిచాడు. పిలిస్తే సమూయేలు ఎవరి దగ్గర పరిగెట్టాడు? అర్ధరాత్రి. అది అర్ధరాత్రి వేళ, రాత్రి వేళ సమూయేలు పడుకుంటే దేవుడు పిలుతున్నాడు. సమూయేలుని పిలిస్తే ఈయనేమో పరిగెత్తుకుని ఏలీ దగ్గరికి వెళ్ళాడట. అడిగాడు, అయ్యా నన్ను ఎందుకు పిలిచారు మీరు? ఇప్పుడు ఏంటి అవసరం మీకు అని అడిగాడట. నేను నిన్ను ఎందుకు పిలిచాను రా, నేను పిలవలేదు కదా నేను అన్నాడట. అంటే ఏలీ ముసలోడు కదా, పాపం మనకి ఏదో అవసరం వస్తుంది, ప్రతిరోజు పిలిచేవాడు అనమాట కదా. ఇప్పుడు రాత్రులు చూడండి, ఒక్కోసారి మన ఇంట్లో వాళ్ళు మనం లేపుతారు, పిలుస్తారు, అమ్మ గ్లాసు మంచిలు తీసిరా, లేకపోతే ఆ పని అది మర్చిపోయినా తీసిరా, ఇది తీసిరా అని మన తల్లిదండ్రులు మనం చెప్పినప్పుడు మనం ఏమంటాం? ఖచ్చితంగా చేస్తాం కదా. అయ్యో నిద్రలో ఉండి లేపేసా నన్ను, నా నిద్ర అంతా పోయింది అనం, చేస్తాం. బాలుడైన సమూయేలట ఎంత రాత్రి అయినా ఏలీ పిలిస్తే వెళ్ళేవాడట. ఆ చిన్న కుర్రోడు, పోనీ ఆయనకైనా బుర్ర ఉండాలి కదా, ఏలీకైనా. ఏమని అంత చిన్న కుర్రోడు అయిన లేపుతానులే అని కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళని పిలవచ్చు కదా. కొడుకులు పిలిచాడా? వాళ్ళు ఎప్పుడూ పిలలేదు. బాలుడైన సమూయేలు యెహోవా ఎదుట ఏలీకి పరిచర్య చేశాడట. అది రే అయినా పగలైనా ఆయనకు కావలసినవన్నీ సమూయేలే చేశాడు. కాబట్టి ఇప్పుడు అన్నాడు, నువ్వు ఎవరికి చేస్తున్నావు సేవ? మనుషులకు చేసినట్లు నువ్వు సేవ చేస్తే అది దేవునికి చేసినట్లు కాదు. నువ్వు దేవునికి చేసినట్లు సేవ చేసావనుకో, అది మనుషులకు చేసినా దేవుడికి చేసినట్లే. కాబట్టి నువ్వు ఏది చేసినా నువ్వు దేవుణ్ణి బట్టి మనుషులకు చేస్తున్నావు. కాబట్టి నువ్వు వాళ్ళకి చేస్తా లేదు, నాకు చేస్తున్నావు. నువ్వు నా మందిరములో నా పరిచర్య నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు వాళ్ళకి ఎందుకు చేస్తున్నావు అనుకుంటున్నావు? అవన్నీ నా మందిరంలో వస్తువులు. ఆయన ఒకరోజు అన్నాడు, రే ఈ గిన్నెలు ఏమి నాయి కాదు, మేము కోపానికి ఒకసారి ఏం చేసేవాళ్ళు తెలుసా, అంట్లన్నీ తీసుకొచ్చి ఎన్ని ఉండే తెలుసా, బండిడు అంట్లు ఉండే అనమాట. పెద్ద మందిరం, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, ఇన్ని అంట్లు అన్నీ తెగ పోగేసేవారు. సాయంకాలం అయితే అక్కడ ఇట్టేవారు అనమాట అంట్లు చూస్తే సిరాకేసి తెలియదు, ఏటి ఇన్నంట్ల ఒకళ్ళు తోమడం ఒకళ్ళు కలవడం. ఈ చిరాకుతోటి ఒక్కోసారి గిన్నె కింద పడిన శబ్దం అవుతుంది కదా, రే ఆ గిన్నెలు ఎవరయ్యో తెలుసా, మాయ అనుకోకి రావే. ఆ గిన్నెలు మాయ కాదు, ఇవన్నీ దేవుడి. ఏ నొట్టండినా ఏ గిన్నె పాడైనా దాని పనిష్మెంట్ నువ్వు దేవుడికి చెప్పాలా, మాయ కాదని వారు. ఇప్పుడు మరి ఏం చెప్పను, ఇదేట్రా మళ్ళీ ఇలా పెట్టినలో, ఈ గిన్నెలు ఎలా కాదట, ఇవన్నీ దేవుడు మందిరానే అంట. మళ్ళీ దీనికి ఏమకూడదు, ఏం నొట్ట పడకూడదట, సొట్ట పడకూడదట, అవి పడితే మళ్ళీ నీదే లెక్కట. ఇదొకటి మళ్ళీ దేవుడు కలిపారు. మళ్ళీ ప్రతిదానికి దేవుళ్ళు లెక్కెట్టేవారు అనమాట. ప్రతిదానికి దేవుళ్ళు లెక్కెట్టేటప్పుడు ఎలా ఉంటుంది మనకి, అమ్మో మరి ఇదో పనిష్మెంట్ దేవుడి దగ్గర మనక జాగ్రత్తగా అన్నమాట. గిన్నెలు శబ్దం ఒక్క నొట్ట కూడా పడకూడదు అనమాట, అంత జాగ్రత్తగా. అప్పుడు చెప్పురు అలా జాగ్రత్త. ఏమనుకున్నావు, దేవుడు మందిరంలో ఉన్న వస్తువులన్నీ దేవుడి, మా ఏమీ లేవురా అని ఏమన్నాడు తెలుసా? ఈరోజు దేవుడు మమ్మల్ని ఇక్కడి నుంచి, అంటే ఒకవేళ మార్టిన్ గారు కానీ పెద్దలు కానీ, ఓ బాబు మరేనందు నువ్వు కాకినాడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపో అంటే కట్టుకున్న బట్టలతోటి పోవాలి, ఇవన్నీ ఇక్కడ వదిలేసి. ఏం మాయ కాదు, ఇవన్నీ మందిరానికి రా, జాగ్రత్త, మందిరం వస్తువులు జాగ్రత్త చూడండి రోజు పోకూడదు అనేవాడు. ఇలాగా అంటే ఏది చేసినా నువ్వు మనుషులకు చేయలేదు, దేవునికి చేస్తున్నావు. ఎప్పుడైతే మాట మాట్లాడాడో మళ్ళీ చదివాను, నువ్వు ఎవరికి చేస్తున్నావు? కంటికి కనబడుటకు మనుషులకు చేసినట్లు కాక మీరు దేవునికి చేసినట్లుగా సేవ చేయండి అన్నాడు. నువ్వు ఎవరికి కనపడాలనుకుంటున్నావు? మనుషులకు కనపడేలా చేయాలనుకుంటున్నావా? అయితే నీకు ఆశీర్వాదం లేదు. నువ్వు ఏది చేసినా మనుషులకు చేసినట్లు కాక దేవునికి చేసినట్లు చేయి. అప్పుడు ఎలా ఉంటుంది చూడు. అంటే ఆ మనుషులు చూసేటప్పుడు, వాళ్ళు చేసే పనులు చూసేటప్పుడు మాకు చాలా బాధ అనిపించేది, కానీ వాళ్ళకి చేస్తా లేదు, దేవుడికి చేస్తున్నాం. కాబట్టి మళ్ళీ బట్టలన్నీ తీసి మర్యాదగా మళ్ళీ నా చిన్న రూములో అక్కడే పెట్టుకున్నాను అనమాట. అర్థమైందా? ఎందుకంటే
ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రతిరోజు బైబిల్ చదువుతుంటే దేవుడు మాట్లాడతాడు. అందుకని అంటాడు, దేవుని వాక్యము మనలను ధైర్యపరిచేది, మనల్ని బలపరిచేది, మనల్ని తృప్తిపరిచేది, మనల్ని స్వస్థపరిచేది అంత దేవుడే కదా. అంత దేవుడే కాబట్టి ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడల్లా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. దేవుడు మాట్లాడతాడు. ఒకరోజు నాకు అసలు మరి అది డిసెంబరు నవంబర్ నెలలోనో జ్వరం వచ్చిందనమాట. ఎన్ని మందులు వేసాను అసలు. మన కాకినాడ జనరల్ హాస్పిటల్ మన డాక్టర్లందరూ మందిరంకి వచ్చే డాక్టర్లందరూ 3 మంది అక్కడే. హాస్పిటల్కి వెళ్ళిపోతే చాలు, ఇంకా హాస్పిటల్లో మనకి డాక్టర్లందరూ ఇలా ఇంకా చాలామంది అనమాట. ఇలా వచ్చావా, ఎందుకు వచ్చావురా, ఏమైంది నీకు, రా, ఉచితం అనమాట. ఇంకా అసలు ఎంతమంది లైన్ ఉన్నా మనకేం అక్కర్లేదనమాట. ఎంతమంది విశ్వాసులు వచ్చినా వాళ్ళు తీసుకుపోయేవానమాట. మనకు లైన్తో సంబంధం లేదు. డాక్టర్ గారే మన డాక్టర్ అయినప్పుడు మనకు లైన్తో సంబంధం ఏముంది, వెళ్ళిపోయేవాళ్ళం అంతే. చూపించేసుకుని వచ్చేసేవాళ్ళు. ఇన్ని చేసినా అసలు తగ్గేది కాదు. ఒకరోజు మరి ఆనందం గారే ఆ దైవసేవకుడే కూర్చోపెట్టి ఆయన అన్నారు, ఒరే ఎందుకురా నీకు ఇన్ని జ్వరం, ఇన్ని టాబ్లెట్లు వేస్తున్నావు, ఇన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళావు, ఇన్ని మందులు వేసావు, నీకు జ్వరం ఎందుకు తగ్గుతలేదురా అని అడిగాడు. నాకేం తెలుసు, ఎందుకు తగ్గుతలేదు నాకు తెలిస్తే నేనే తగ్గించేసుకుంది కదా. ఆ డాక్టర్లకే అర్థం కావట్లేదు. అప్పుడు ఆయన చెప్పాడు, ఏం చెప్పాడు తెలుసా, నువ్వెక్కడో తప్పు చేసావురా, నువ్వెక్కడో తప్పు చేసావు, అందుకే ఈ జ్వరం నిన్ను వదులుతలేదు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా, మనం దేవుడు మాట వినకపోతేనంట జ్వరాలు తగ్గవట, అలాంటి జబ్బులు పంపిస్తాడట ఆయన చెప్పాడు. బైబిల్ తీసి ఆయన చక్కగా చూపించాడు అనమాట. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో ఆయన ఏం చూపించాడో మీకు చూపిస్తాను. ఏం చూపించాడో చూపిస్తాను మీకు. 28వ అధ్యాయము 28వ అధ్యాయము 21-22 వచనాలండి. మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశములో నుండకుండా నిన్ను క్షీణింపజేయ వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. నీవు నశించే వరకు అవి నిన్ను. ఈ జ్వరం ఎందుకు వచ్చిన జ్వరం రా, దేవుడు పెట్టిన జ్వరం ఇది. అందుకనే మామూలు జ్వరం అయితే వేసే మందులకి తగ్గిపోవాలా, మామూలు జ్వరం అయితే నీకు వేసే మందులకి తగ్గిపోవాలా. ఇంతమంది డాక్టర్లు చూపించావు, ఇన్ని మందులు వాడినప్పుడు ఇంకా తగ్గపోవడం ఏంటరా. లేదు, నువ్వేదో తప్పు చేసావు. కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, ఆ తప్పు ఒకవేళ నేను మర్చిపోయానేమో, అది నాకు గుర్తులేదు, అయినా నేను చేశానేమో అంటలేదు, నేను చేశాను, నన్ను క్షమించను ప్రభువుని అడగరా, నీ జ్వరం తగ్గిపోతే అన్నాడు ఆయన. నీ జ్వరం తగ్గాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలట, నువ్వు అడుగు, దేవుడిని నిజంగా క్షమిస్తాడరా. మన దేవుడు క్షమించేవాడు, స్వస్థపరిచేవాడు రా. దేవుడు నిజంగా స్వస్థపరుస్తాడు చూడు నువ్వు అని చెప్పాడు. సర్లే, ఇంకా ఆయన దగ్గర మళ్ళీ మారు మాట లేదు కదా. ఆయన దగ్గర ఎలాంటి వాళ్ళన్నా భయపడిపోయేవారు. ఇంకా అలాంటి మేమెంత, ఆయన అసలు ఆయన ముఖం చూడడానికే చచ్చేంత భయం అన్నమాట. సరే, ఆ రోజు రాత్రి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, ఇన్ని మందులు వాడి నేను ఇంత చేశాను, నాకు తగ్గలేదు, నేను ఎక్కడ పాపం చేశాను, ఒకవేళ నీకు తెలియకుండా, అంటే నాకు తెలియకుండా నేను ఎక్కడ తప్పు చేశానా, ఒకవేళ నేను పాపం చేశాను, నన్ను క్షమించు, నన్ను బాగు చేయి అని ఆ రాత్రి నేను దేవుడి దగ్గర ఏడ్చాను. చాలా జ్వరం అన్నమాట. అసలు జ్వరం ఎలాగుండేది తెలుసా, నేను చిన్న వాటికి లొంగనమాట. అసలు నాకు ఏదైనా వచ్చింది అసలు లెక్క చేయనమాట. అలాంటి జ్వరం మామూలుగా ఉండేది కాదు. అస్సలు ఆ డాక్టర్ అడ్లిపోయేవాడు. మా ఫ్యామిలీ డాక్టర్ గారు, ఆయన వెంకటరావు గారని, ఆయన చూసి, ఏంట్రా నువ్వు ఇలాగైపోతున్నావు, అసలు అర్థం కావట్లేదు, ఇన్ని వారాల నుంచే నీకు జ్వరం, అన్ని టెస్టులు మళ్ళీ
ఏదీ లేదు, అన్నీ నార్మల్లే. ఎన్ని టెస్టులు చేసినా అన్నీ నార్మల్గానే. ఇదేంట్రా నాకు అర్థం కావట్లేదు అని ఆయన్ని కూడా అలాగని కూడా ఆ రోజు రాత్రి నేను చాలా దేవుడి దగ్గర ఏడ్చాను. ప్రభువా నన్ను క్షమించు, ఇంక నువ్వు తప్ప నాకెవరున్నారు ఇంకా అని నిజంగా నేను ఆ రోజు రాత్రి దేవుడి దగ్గర ఏడిస్తే ఉదయం లెగిపోయేటప్పటికల్లా నా జ్వరం తగ్గిపోయింది. మీరు చెప్తే నమ్మరు, అసలు తగ్గిపోయింది. అందుకని అంటాను, నాకేదైనా జరగరాంది జరిగింది అంటే అది తెలిసిపోద్ది. అందుకంటాం, మనకి ఏదైనా జరగరాంది జరిగింది అంటే మనకు అర్థమైపోద్ది, నేను ఎక్కడో తప్పు చేసేసాను, అందుకే దేవుడు నన్ను శిక్షించాడు, మనకు అర్థమైపోద్ది. అందుకని ముందు దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను క్షమించు తండ్రి, నేను తప్పు చేశాను, అందుకే నాకు ఈ పరీక్ష పెట్టు అని ఒప్పుకుంటాం అని అన్నాడు. ఉదయం లేసాడు, కుటుంబ ప్రార్థన అయింది, చేయి పట్టుకున్నాడు. ఎరా ఇప్పుడు వేడిగా లేదేట్రా, జ్వరం తగ్గిపోయిందా, ఏమన్నా చల్లారిపోయింది, ప్రార్థన చేసుకున్నావు రాత్రా, చేసుకున్నానన్నా, ఇంకేట్రా నీ జ్వరం తగ్గిపోయింది, ఇంక నీకేం లేదు, మామూలుగా తిని ఇంకెక్కడి నుంచి అని, ఇంకా మామూలుగా అక్కడ నుంచి మళ్ళీ జ్వరం రాలేదు. అర్థమైందా? అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రతిరోజు మనం దేవుడి దగ్గర సహవాసం చేసేటప్పుడు మనల్ని స్వస్థపరిచేవాడు, మనల్ని ఆదరించేవాడు, మనల్ని ధైర్యపరిచేవాడు అన్నీ దేవుడే. అందుకని ప్రతిరోజు ఎందుకు బైబిల్ చదవాలి అంటే, మనం దేవుడి దగ్గరికి వస్తేనే సమయం ఉండదు. మనం దేవుడికి సమయం ఇవ్వం, లోకంలో ఉన్న వాటి అన్నిటికీ సమయం ఇస్తాం. ఏది ముఖ్యం? నేను అంటాను, మనకి ఈ లోకంలో ఉన్నాయన్నీ ముఖ్యమా, మన ప్రాణం ముఖ్యమా అంటే అదే బైబిల్ అంటే కదా, ఒక మనిషి లోకమంతయు సంపాదించుకొని అతను ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికేం ప్రయోజనం? ఈ లోకంలో మన ముఖ్యమా, మన డబ్బు మన చదువు ఈ లోకంలో ఉన్నాయి ముఖ్యం అంటే అని అంటాం. నా డబ్బు నా చదువు ఈ లోకంలో ఉన్నాయి ఏం ముఖ్యం కాదు, నా ప్రాణం ముఖ్యం. ముందు నేను బతుకుంటే కదా ఇవన్నీ నాకు కావాలా, నేనే పోతే ఇవన్నీ నాకెందుకు? ఇది కదా ముందు నేను. అందుకని అంటున్నాడు, నువ్వు బాగుండాలి అంటే నీకు దేవుడు కదా సహాయం చేయవలసింది. దేవుడు సహాయం చేయకుండా, దేవుని దయ లేకుండా మనం ఎక్కడ బ్రతకగలం, మనం ఎక్కడ ఉండగలం? ఆ దేవుణ్ణి వెనకాల పెట్టి మనం అన్నీ ముందెడతాం. నాకు ఇన్ని పనులు ఉన్నాయి, నాకు ఇంత చదువు ఉంది, లేకపోతే నాకు ఇన్ని పరిస్థితులు ఉన్నాయి, కాబట్టి వీటి తర్వాతే దేవుడు. మనం దేవుడికి ఇచ్చే స్థానం ఎక్కడో తెలుసా? నువ్వు దేవుడికి చివరెడుతున్నావు, నీ సమస్యలు ముందెడుతున్నావు. దేవుడు అంటాడు, నేను నీకు తోడుగా ఉండను. నేను ఎవరికి తోడుంటానో తెలుసా? నన్ను ఎవరైతే ముందు పెట్టుకుంటారో వాళ్ళకి నేను తోడుగా ఉంటాను. అన్నిటికంటే ముఖ్యం నీకు దేవుడు ముఖ్యమై ఉండాలా. నువ్వు ఎంత దేవుణ్ణి గణపరుస్తావో అప్పుడు దేవుడు నిన్ను గణపరుస్తాడు. అంతే కదా, మీ అందరికీ తెలుసు. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయం 31 వచనం అంటాడు కదా, నన్ను గణపరచువారు నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించేవారు తృణీకారం పొందుతారు అంటాడు ఆయన. మనం దేవుణ్ణి గణపరచగలిగితే దేవుడు మనల్ని గణపరుస్తాడు. కాబట్టి దేవుణ్ణి ఎంత గణపరుస్తున్నాం, ఏ విషయంలో మనం దేవుణ్ణి గణపరుస్తున్నాం? అన్నిటిలో. అందుకంటాడు, మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, దేవుణ్ణి మనం ఎక్కడ గణపరుస్తున్నాము అంటే మన సమయంలో, కాలము. ప్రతిరోజు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. 2, నీ బలాన్ని దేవుని కొరకు ఉపయోగించాలి. నీ శక్తిని, నీకు ఇచ్చిన బలాన్ని దేవుని కొరకు నీ శక్తిని ఉపయోగించు. 3వదిగా నీకు ఇచ్చిన ధనము, ఈ డబ్బు కూడా దేవుడు నీకు ఇస్తేనే నీకు వచ్చింది. దేవుడు ఆ ధనాన్ని నీకు ఇవ్వకుండా నీకు సంపాదించలేదు. అది ఉద్యోగమైనా నీ పనైనా నువ్వేం చేసినా దానికి కావలసిన శక్తిని, ఆ కావలసిన దాన్ని దేవుడు సంకల్పించాడు కాబట్టి నువ్వు చేస్తున్నావు. అది ఇవ్వకుండా దేవుడు నీకు రాదు. కాబట్టి దేవుడికి మనం అన్ని విషయంలో ప్రథమ స్థానం ఇవ్వాలన్నమాట. ఎప్పుడైతే మనం దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వగలుగుతామో దేవుడు కూడా నిన్నట్లో ప్రథమంగానే ఉంచుతాడు. మనమేమో దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వం, కానీ లోకంలో మాత్రం మనం ప్రథమంగా ఉండాలి, అందరికంటే గొప్పగా బతకాలనుకుంటా. దేవుడు అంటాడు, నిన్నెందుకు తీసుకెళ్తాడు ఆయన? నేను తీసుకెళ్తాను. అర్థమైందా? నేను ఒక 15-20 రోజుల క్రితం నాకు ఒక సిస్టర్ గారు కలిశారు, నర్సీపట్నంలో అనమాట. బాగా తెలుసు, ఒక అద్దుకున్నప్పుడు వాళ్ళు మా పక్కనే ఉండేవారు. వాళ్ళ అమ్మాయి చాలా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అనమాట. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఆ చిన్నప్పటి నుంచి కూడా మంచి స్కూల్లో జాయిన్ చేశారు. ఆ అమ్మాయి కూడా మంచి టాపర్ అనమాట. ఆ స్కూల్లోనే టాపర్ ఆ పిల్ల, అంత బాగా చదివేది. ఆ పిల్ల ఏమైందంటే
10th అయిపోగానే ఇంటర్మీడియట్ జాయిన్ అయింది. బైపీసీ తీసుకుంది. డాక్టర్కి నీట్కి వెళ్తానని ఫస్ట్ సారి రాసింది, రాలేదు. విశాఖపట్నం పంపించారు కోచింగ్కి. మళ్ళీ రెండోసారి రాసింది, రెండోసారి కూడా రాలేదు. ఆ పిల్ల మేడ మీద నుంచి రెండోసారి రాసిన తర్వాత మేడ మీదకి ఎక్కిందంట. మేడ మీద నుంచి ఎలా పడిపోయింది, మేడ మీద నుంచి కింద పడిపోయింది. పిల్ల చచ్చిపోవాలి, బతికింది. ఇప్పుడు మూడోసారి నాలుగోసారి అన్నమాట. మళ్ళీ నీట్ రాస్తుంది. నేను అన్నాను, ఇన్నిసార్లు ఎందుకని, ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు అయిపోయాయి. ఆ పిల్ల మొండు పట్టు మీద అదే నేను చదువుతాను పట్టుకుందండి. ఇప్పటికీ నిజంగా మేవెన్ని చెప్పినా ఇంటలేదు. ఆ పిల్ల మొండు పట్టు మీద పట్టుకుంది, నేను అదే చదువుతానండి. మేమేం చేస్తాం అంటే, నేను ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడు నువ్వెంత టాపర్వి, నీకెంత చదువు ఉన్నా ఆ దేవుడు దయ లేకపోతే మనమేమి చేయలేం. అది ఎవరైనా సరే, చదువులోనే కాదు, అది ఉద్యోగంలోనైనా, అది ఏ పనైనా, మనం పనులన్నీ సఫలం అవ్వాలి అంటే దేవుని ముందు పెట్టు. దేవుడు కాకుండా నీ సొంత ప్రయత్నాలలో మనం పైకి రాలేము. అందుకని అంటాను, దేవుడు నిన్ను దీవించాలి. దేవుడు దీవిస్తేనే మనం గొప్పలం అవుతాం. మన తెలివితేటలు, మన శక్తి, మన జ్ఞానము, మన బలము ఇవి ఉపయోగిస్తే మనం గొప్పవాళ్ళం కాదట. అవునా? ఆదికాండము 26వ అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయములో ఇక్కడ దేవుడు ఇలాగ మాట్లాడాడు, ఇలా రాశాడు. ఆయన ఏం రాశాడో మీరు చూపిస్తాను. 26వ అధ్యాయము 14 వచ్చినవండి. 26:14. అతనికి 26:14 అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అమ్మ ఒక్క మాట చూడు, 12 వచనం చదవరా. 12. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు, కానీ దేన్ని బట్టి గొప్పవాడు అవ్వాలని రాయాలా? అతనుకున్న గొర్రెలు గొడ్లు ఆస్తులు బట్టి ఆ పిల్లలు పెట్టి గొప్పవాడు అయ్యాడని చెప్పాలా? అంతే కదా. ఇప్పుడు నువ్వు ఎలాగ అమ్మాయి ఇంత సంపాదించావంటే ఏం చెప్తాం మనం? ఇప్పుడు ఎవరైనా అమ్మ ఇంత ఎలా సంపాదించావు, అమ్మ ఇంత ఇల్లు ఎలా కట్టావు, ఇంత స్థలం ఎలా కొన్నావు, ఇలాగ నువ్వు చేసావంటే ఏంటో, అమ్మ అప్పుడున్న రూపాయిని, అప్పుడున్న కొంచెం డబ్బుల్ని దానికి ఇలా పెట్టాను, దాని నుంచి ఇలా పెట్టాను, దాని నుంచి ఇలా పెట్టాను, దాన్ని ఎక్కువ చేసి ఇప్పుడు ఏం చేశాను, అంత సంపాదించాను. అంతే కదా. ఇప్పుడు ఎవరైనా మరి ఏం చెప్తావు, ఎలా చేసావమ్మా, ఇంత ఇల్లు ఎలా కట్టావు, లేకపోతే ఇంత ఎలా కొన్నావంటే ఏం చెప్తావు? అప్పుడున్న డబ్బుల్ని నా తెలివితేటలతోటి దాన్ని ఇంకా ఇలా చేశాను, దాన్ని ఇలా చేశాను, అక్కడెక్కడ ఇలా మార్చాను, ఇలా చేశాను, ఇలా చేయడం వల్ల నా డబ్బు పెరిగిందండి, ఆ డబ్బు పెరగడం వల్ల నేను ఇలా చేశానని చెప్తాం మనం. కానీ దేవుడు దీవించడం చెప్తావా? అబ్బే, దేవుడు కాదు చేసింది, నా కష్టార్జితం అండి, నేను కష్టపడ్డాను, నేను సంపాదించాను, ఇదంతా నాది అంటాం. దేవుడు అంటాడు, పిచ్చివాడా పిచ్చిదానా, అందుకే నువ్వు ఎలాగున్నావు, నా ఆశీర్వాదం కాదు నీకు. అర్థమైందా? అందుకన్నాడు, యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు, అది దేవుడు ఆశీర్వదించాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే ఆ దేవుడికి మన ఇచ్చిన స్థానం ఎంత? అందుకనే దేవుడు అంటాడు, నేను నిన్ను గొప్పవాడిని చెయ్యాలి అంటే, నేను నిన్ను ఆశీర్వదించాలి అంటే నువ్వు నాకు ఇచ్చే స్థానం ఎంత? నువ్వు నాకు ఇచ్చేది ప్రథమ స్థానం. దేవుడి కంటే నీకేది ముఖ్యం కాదు. దేవుడు తర్వాత ఇంకేదైనా, అది నీ ఉద్యోగమైనా, అది నీ చదువైనా, అది నీ పనైనా, అది నీ వ్యవసాయమైనా, అది నువ్వేదైనా సరే, దేవుడు తర్వాత ఇంకేదైనా. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, అన్నీ అయిపోయిన తర్వాత దేవుడిని ఎడతాం. అందుకే దేవుడు అన్నాడు, మన జీవితాలు ఎందుకు నిస్సారంగా, మన జీవితాలు ఎందుకు ఫలిస్తలేదు తెలుసా, అభివృద్ధి ఎందుకు లేదో తెలుసా, మనం దేవుడిని వెనక్కి పెట్టడం వల్ల. దేవుణ్ణి వెనక్కి పెట్టి నువ్వు ముందుకెళ్తే నువ్వెక్కడ సాధించగలవు? నువ్వు కాదు ముందెళ్ళేది, నీ దేవుణ్ణి పెట్టు ముందు. ప్రభువా, నాకు ముందుగా నువ్వు ఉండాలి, నాకు ముందు నువ్వు ఉండాలి. ఆయన నీకు ముందెళ్తున్నాడు అనుకో, నీ మార్గములన్నీ సరళం చేస్తాడు. అవునా?
నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడిని యెహోవా నీకు ఎందుకు తోడై ఉంటున్నాడు అంటే, నువ్వు వెళ్ళే చేసే పనులను ఎందుకు సఫలమవుతున్నాయి అంటే, నీ మార్గం అంతట్లో ముందు ఆయన వెళ్తున్నాడు కాబట్టి. ఆయన ఎప్పుడైతే నీ ముందు ఉంటాడో నువ్వు చేసే కార్యాలన్నీ సఫలమైపోతాయి. అర్థమైందా? ఉదయకాల సమయంలో బైబిల్ చదువుతుంటే నాకు ఎప్పుడూ అలా అర్థం కాలేదు ఆ మాట. ఎన్నిసార్లు చదివానో ఆ మాట నాకు కంటతవకమాట. ఎందుకంటే కీర్తన 20వ అధ్యాయం అనేది మేము కంఠస్థ పట్టేసిన ఆ అధ్యాయం అనమాట. ఎన్నిసార్లు కొన్ని వందల సార్లు చదివాను, వందల సార్లు చెప్పాను కూడా దాని మీద. కానీ నాకు అలాగ అర్థం అవ్వలేదు. ఇప్పుడు ఈరోజు బైబిల్ చదివితే, కుటుంబంగా చదివితే నాకు దీనికి అర్థం నాకు ఇంతవరకు ఇదేంటి ఇలాగ అర్థమైందేంటి, ఇంతకాలం నాకు అలాగ అర్థం కాలేదే అనుకున్నాను నేను. సరే మీకు చూపిస్తాను. 20వ కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం అండి, 4వ వచనం. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకునుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును. ఇదేంటి మనం ఎన్నోసార్లు అంటాం, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. నువ్వేమనుకుంటున్నావో నీ కోరిక అంతటినీ కూడా దేవుడు తీర్చేస్తాడు అంటాం. ఎప్పుడు తీరుతాడట అంట? ఏమని గుర్తు చేశారు తెలుసా? ఆయన నీ నైవేద్యములన్నిటినీ. ఏంటి నైవేద్యము? ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలు ప్రజల దేవుడికి ఏం చేసేవారు? ఎందుకు? ఈరోజు బయట వాళ్ళు ఎందుకు దేవుడికి పూజ చేసి నైవేద్యాలు అర్పిస్తారు? వాళ్ళ కోరికలు తీరాలని. అంతే కదా. ఈరోజు పండగలు ఎందుకు చేస్తున్నారంటే, ఈ పండగల్లో ఎందుకు వాళ్ళు మూల పెట్టి, అన్నం పెట్టి, అది పెట్టి, ఇది పెట్టి, బట్టలు ఎట్టి, అది ఎట్టి, ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు? వాళ్ళు ఏమండి పెడుతున్నారా లేదా? సంక్రాంతి వచ్చిందంటేనే మూల మాలికి ఆ పండగలు చేయడం కదా. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? దేవుడు వాళ్ళకన్నీ చెయ్యాలని. వాళ్ళు ఎప్పుడు కూడా ధనధాన్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలనే ఆ దేవుడికి అన్ని నైవేద్యాలు అర్పిస్తున్నారు. అంతేనా? అది కదా. సంక్రాంతి వచ్చిందంటేనే పప్పులు మొదలు వంటలు చేయడం, పిండి వంటలన్నీ మొదలెడతారు. ఇవన్నీ ఎందుకు ఎందుకు వండుతారు? ఆ దేవుడికి ఎట్టాలి ముందు. అవునా? వండుతారా లేదా? ఇవన్నీ వండి ముందు ఆకేసి దేవుడికి అక్కడ పెడతారన్నమాట. ఏంటి? నైవేద్యము. దేవుడు తింటాడా? దేవుడు తిండగానే మనం ఆయన పేరు చెప్పి అక్కడ పెడతావా లేదా? అదట. మన కోరికలు సిద్ధింపచేసి మన ఆలోచన యావత్తు నెరవేర్చాలి అంటేనట దేవుడికి మనం ఏం చేయాలట? అదట. అంటే దేవుడికి మన మొక్కుబడులను, అర్థమైందా, మన స్వేచ్ఛార్పణలను దేవుడికి చెల్లించాలట. మన కోరిక ఎప్పుడు తీరుతుందో తెలుసా? అందుకనే మనం దేవుడితో ఒక నిబంధన చేసుకుంటాం. బయట వాళ్ళు అంటారు ఆపద మొక్కులోడు అంటారు. వాళ్ళకి ఏదైనా ఆపద రాపదకి ఏం చేస్తారు? దేవుడిని, బాబు నీకు అది ఇస్తే నీకు ఇది ఇస్తాను, లేకపోతే నువ్వు అది చేస్తే ఇది చేస్తాను అంటావు. ఇప్పుడు మనం కూడా దేవుడికి ఏం చెప్తాం? దేవుడా నాకు ఇది జరిగిపోతే నీకు ఎంత చేస్తాను, దేవుడా నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తాను. మనం కూడా ఆపద మనకి ఏదైనా వచ్చిందని వెంటనే మనం అంటాం, దేవుడా నేను అనుకున్నది జరిగిపోతే మాత్రం నేను ఇలా వచ్చేస్తాను తండ్రి, ఇలా చేస్తాను తండ్రి, నీకు ఇది ఇచ్చేస్తాను తండ్రి అంటాం. అంటే ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నట్టు? మొక్కుబడి చేస్తున్నాం దేవుడికి. ఏంటి మొక్కుబడి? నాకు అది చేస్తే నీకు ఇది చేస్తాను. అందుకన్నాడు నీ నైవేద్యములన్నిటినీ యెహోవా జ్ఞాపకం ఉంచుకుంటాడట, నీ దహన బలులను ఆయన అంగీకరిస్తాడట. అప్పుడంట నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తూ సఫలపరుస్తాడట. నువ్వు అనుకున్నవన్నీ జరగాలి అంటేనంట దేవుడికి నువ్వు హృదయపూర్వకంగా ఆయనకి చెల్లించవలసినవి చెల్లించాలట. అర్థమైందా? అలాగే ఎప్పుడైతే మనం చెల్లిస్తామో దేవుడట నువ్వు అనుకున్నవన్నీ చేస్తాడట. లేకపోతే ఆయన అంటాడు, నువ్వు అనుకున్నవన్నీ చేయను నేను. ఎందుకు చేయను అంటే, నువ్వు నాకేమీ చేయలేదు కదా. నువ్వు నాకేమైనా చేసుంటే నీకు నేను చేద్దును. నువ్వు నాకేమీ చేయలేనప్పుడు నేను ఎలా చేస్తాను నేను నీకు? అదా నువ్వు నా కోరికలు సిద్ధింపచేసి నా ఆలోచనను నెరవేర్చాలి అంటే నా మొక్కుబడులను, నా స్వేచ్ఛార్పణలు నీకు నేను చెల్లించాలా? ఓహో, అంటే ఇలాగ చేస్తే దేవుడు నాకు సఫలం చేయగలుగుతాడనమాట. నాకు ఇంతవరకు నాకు అర్థం కాలేదు. ఇలా
నేను ఏదో మామూలుగా చదివేసుకుంటూ వెళ్ళిపోయాం కానీ ఆ పాత నిబంధనల కాలంలో కదా నైవేద్యాలు, అర్పణలు, బళ్ళు అనుకున్నా ఇవన్నీ మనం మానేసాం కదా. ఇప్పుడు మనకేమున్నాయి? మనం ఏమీ లేదు, గుడికొచ్చి పోతే చాలు, ఏదో కానుకేసి పోతే చాలు, మనకి ఇదే కదా మన పని అంతా. మనం ఏదో కానుకేసి దేవుడికి వెళ్ళిపోతే చాలు, గుడికి వెళ్తే చాలు, ఇది అయిపోతుంది అనుకుంటున్నాం. అది కాదట. అందుకనే దేవుడు అంటాడు, మనం దేవుడికట మనంతట మనం స్వేచ్ఛార్పణముగా సమర్పించుకోవాలట. అందుకని అంటాడు, ఒక ఆయన ఇలా చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, దేవుని బిడ్డలకు మీరు ఇలాంటివి నేర్పిస్తలేదు, ఇవ్వాలి, దేవుడికి మురుక్కుకోవాలి, దేవుడికి స్వేచ్ఛార్పణలు ఇవ్వాలి, దేవుడికి కానుకలు ఇవ్వాలి, ఇవన్నీ వారు నేర్పిస్తారు. అందుకనే మీరు చెప్పకపోవడం వల్ల, వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల దేవుడు వాళ్ళని దీవిస్తలేదు. బయటలో చూడండి, వాళ్ళకి మొట్టమొదటి నుంచి ఏం నేర్పిస్తారో తెలుసా? దేవుడికి మీరు ఇది ఇవ్వాలా, దేవుడికి మీరు అది తేవాలా, దేవుడికి అలా చేయాలా, దేవుడికి ఎలా చేయాలా అని అంట. వాళ్ళకి దేవుడికి ఇవ్వడమే నేర్పిస్తారట. వాళ్ళు ఇచ్చే కొద్ది దేవుడు అట ఇంకా దీవించబడుతున్నారట. వాళ్ళు చెప్తారు, సాక్షాత్ చెప్తున్నారు కదా, మేము దేవుడికి ఇంత ఇచ్చాడండి, దేవుడు మాకు ఇంత చేశాడండి, దేవుడు మాకు ఇంత ఇచ్చాడండి, ఇంత చేశాడండి. ఊరి అని అన్నాడు. వాళ్ళకి మనకి తేడా ఏంటో తెలుసా? మనం ఎప్పుడూ దేవుని ప్రజల నుంచి ఏది ఆశించం. అందుకనే మన వాళ్ళు దేవునికి ఏది కూడా ఇవ్వడం మానేశారు. ఎప్పుడైతే దేవునికి వీళ్ళు స్వేచ్ఛార్పణములుగా తమంతట తమ మొక్కుబడులు దేవుడికి చేసుకోకుండా తీర్మానం లేకుండా పోయారో, దేవుడు వాళ్ళకి ఇవ్వడం కూడా మానేశాడు. కాబట్టి మీరేం చేయాలి అంటే, ఇది చెప్పండి వాళ్ళకి. అది దేవునికి ఇవ్వడంలో వాళ్ళకి ఎంత ఆశీర్వాదం ఉందని తెలియాలి కదా. వాళ్ళు ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి, దేవుడికి కదా ఇస్తారు, లేకపోతే లేదు అని మీరు అలా చెప్పడం వల్ల వాళ్ళు ఏమంటారంటే, దేవుడికి ఇవ్వవలసిన దాన్ని కూడా ఇస్తలేదు, ఇవ్వవలసిన దాన్ని కూడా వాళ్ళే తీసుకుంటున్నారు. ఇంకేం దీవిస్తాడు దేవుడు? అందుకనే వాళ్ళు అలాగే ఉన్నారు, మీరు ఇలాగే ఉన్నారు. ఇది కాదు. వాళ్ళకి దేవుడు దీవించడం అంటే ఏంటో నేర్పించు వాళ్ళకి, అప్పుడే వాళ్ళు దీవించబడతారు. అర్థమైందా? అందుకనే ఇక్కడ ఆయన అంటున్నాడు, దేవుడు నీ దహన బలులను, నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకోవడం అంటే, నువ్వు దేవుడికి ఏం చేసావో అన్నీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడట. నువ్వు ఆయనకి చేసి జ్ఞాపకం చేసుకొని అప్పుడు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తూ సఫలపరుస్తాడట ఆయన. నువ్వు ఆయన కొరకు చేసింది ఏమీ లేకుండా ఉండి నీదే నువ్వు దేవుడు చెప్తే ఆయన నిన్ను ఎలా జ్ఞాపకం చేసుకుంటాడు? నువ్వేం చేసావని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు? దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఎందుకు బైబిల్ చదవాలి అంటే, ఈ వాక్యం చదవడం వల్ల నీకెన్ని విషయాలు రోజు దేవుడు మాట్లాడతాడు. దేవుడు రోజు నీతో మాట్లాడతాడు. వాక్యమే మన దేవుడు. నువ్వు వాక్యాన్ని చదువుతున్నావు అంటే దేవుడు వాక్యం నీతో మాట్లాడుతుంటుంది. అందుకనే ప్రతిరోజు బైబిల్ చదవాలి. నువ్వు బైబిల్ చదవడం వల్ల ఆ వాక్యమే నిన్ను ఆదరించగలుగుతుంది, ఆ వాక్యమే నిన్ను ధైర్యపరచగలుగుతుంది, ఆ వాక్యమే నిన్ను స్వస్థపరచగలుగుతుంది, ఆ వాక్యమే నీ సమస్యలన్నిటి నుంచి విడుదల చేయగలుగుతుంది. ఆ వాక్యమే దేవుడు. కాబట్టి ఆ వాక్యాన్ని మనం చదవడం వల్ల, ప్రతిరోజు దేవుడు ముఖదర్శనం చేయడం వల్ల దేవుడు మన సమస్యలన్నీ తీరుస్తాడు. అందుకనే దేవుని వాక్యాన్ని ఎందుకు చదవాలి అంటారు తెలుసా? దేవుడితో నీకున్న సంబంధం అది. కానీ మనం ఏం చేస్తామంటే, అసలు దేవుడితో మనకి ఏ సంబంధం ఉండదు, కానీ దేవుడిని నమ్ముకున్నాం, దేవుని బిడ్డలం అయిపోయాం, గుడికి వెళ్తాము, వచ్చేస్తాము, అయిపోయింది. మన దేవుడు నీతో ఏం మాట్లాడాడు? ఏం మాట్లాడతాడు దేవుడు నీతో? నువ్వు దేవుడి స్వరాన్ని ఎలాగింటావు? నువ్వు దేవుడు స్వరం ఎండవే నీకు చేతకాలేనప్పుడు, దేవుడి యొక్క వాక్యం మరి ఆయన మాటే నువ్వు చదవలేనప్పుడు ఆయన నీతో ఎలా మాట్లాడతాడు? ఆయన నువ్వు దేవుని చిత్తం అంటే ఏం తెలుసుకుంటావు? అర్థమైందా? కాబట్టి దేవుని చిత్తం ప్రతిరోజు తెలుసుకోవాలట అన్నాడు కదా. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో తెలుసుకోవాలట. ప్రతిదానికి దేవుని చిత్తం తెలుసుకోవాలి, ప్రతిదానికి దేవుడి చిత్తం తెలుసుకోవాలి. అందుకనే ఒక రోజు మొదలెట్టి రోజు ముగిస్తున్నామంటే దేవుని, ప్రభువా ఈ రోజంతా నీ చిత్తానుసారంగా నడవడం నాకు నేర్పించు, నీ ఇష్టం చేయడం నాకు నేర్పించు, నా ఇష్టం కాదు, నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించుట్లో నన్ను సిద్ధపరచు తండ్రి అని ప్రభువుకి అప్పగించుకుంటాం. దేవుడు సహాయాన్ని కోరుకుంటాం. అలాగ అడగడం వల్ల దేవుడు మనకు సహాయం చేసేవాడు. అందుకనే ఈ వాక్యము మన బాధల్లో ఇది మనకు నెమ్మది కలుగ చేయించున్నదండి. మన బాధల్లో మనకు నెమ్మది కలుగ చేసేది
నీ త్రోవకు ఒక వెలుగుగా ఉండేది. 119వ దావీదు కీర్తనలో ఎన్ని విషయాలు చెప్తాడు ఆయన. వాక్యము నీకు ఎంత సహాయం చేయగలుగుతుంది అంటే, ఆ వాక్యాన్ని చదవడం వల్ల వాక్యము నీ ప్రాణమును తెప్పరిల్ల చేయగలుగుతుందట. అర్థమైందా? కీర్తన గ్రంథం 19వ అధ్యాయం ఇక్కడే అంటాడు ఆయన. వాక్యానికి ఎంత శక్తి ఉందో ఆయన చెప్తాడు ఆయన. ఆయన ఏమన్నాడో చూపిస్తాను. 7 వచ్చినవండి, 19:7. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనములు నమ్మదగినవి, అవి బుద్ధిహీనులకు జ్ఞానమును పుట్టించును. చూసారా, దేవుని వాక్యం ఎంత గొప్పది అంటే మన ప్రాణమును తెప్పరిల్ల చేస్తుందట. ప్రాణం తెప్పరిల్లడం అంటే, అమ్మయ్య ఇప్పుడు ప్రాణం కుదిరిపడిందిరా అంటాం కదా. సరే, అలసిపోయినప్పుడు మనం ఒక క్షణం నీళ్ళతో కూర్చొని అనుకో, అమ్మయ్య ఇప్పుడు ప్రశాంతత. నీ ప్రాణం తెప్పరిల్లినట్లు ఉంటుంది అన్నమాట. అలసిపోయిన ప్రాణానికి, ఆ సొమ్మసిల్లిన ప్రాణానికి ఆహారము కానీ నీరు కానీ దొరకగానే అది ఎంత తెప్పరిల్లుతుందో, నీ కష్టాల్లో, నీ బాధలలో, నీ శ్రమల్లో అన్నిటిలో నుంచి నీ ప్రాణాన్ని తెప్పరిల్లు చేయగలుగుతున్నాడు దేవుడు. అందుకనే దేవుడితో మన సంబంధం ఉండాలి. దేవుడితో మన సంబంధం ఎంత దగ్గర ఉంటామో మనంతా దేవుడు దీవిస్తాడు. అందుకనే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. అన్నిటికంటే ముందు దేవుడు. దేవుడి కంటే ముఖ్యమేదీ లేదు. ఆయన ఉంటేనే నేను ఉన్నానండి. ఆయన వల్ల నేను బ్రతుకుచున్నాను. ఆయన వల్ల భూమి మీద ఉన్నాను. ఆయన వల్ల నేను ఇంతవరకు ఇలా జీవిస్తున్నప్పుడు మరి ఆయనకి నేను ఇవ్వాల్సిన సమయం ఆయనకి కాకుండా మనకి నేను దేనికి ఇస్తాను? దేనికి ఇవ్వగలుగుతాను? ఎందుకో తెలుసా? దేవుడు లేకుండా మనం లేము. ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తాను. గత డిసెంబర్లోనో పోయిన సంవత్సరం కూడా ఇంకా అవ్వలేదు. చిత్తూరు దగ్గర మన విశ్వాసులు అన్నమాట. ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకేమో డాక్టర్ సీట్ వచ్చింది. ఆయన ఒక మెడికల్ కాలేజీ మెడ్రాస్ దగ్గరలో కాలేజీలో సీట్ వచ్చింది, జాయిన్ చేశాడు. తండ్రి ఎప్పుడు చెప్పేవాడు, బాబు మందిరానికి వెళ్ళు, వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో, ఎంతైనా సరే దేవుడు నీకు ఉండాలా, దేవుడు లేకుండా నువ్వేమీ చేయొద్దు. అబ్బాయి కూడా చిన్నప్పటి నుంచి సండే స్కూల్ స్టూడెంట్ కాబట్టి ఆ అబ్బాయి కూడా ప్రతిరోజు వాక్యము, ప్రార్థన, దేవుళ్ళో ఎంతో ఆత్మీయంగా ఎదిగేవాడు. ఎవరైనా ఫ్రెండ్స్ ఎక్కడికైనా రమ్మంటే ఇంటికి ఫోన్ చేసి, డాడీ ఇలాగంటున్నారు, వెళ్ళమంటావా వద్దంటావా? తండ్రి చెప్పేవాడు, బాబు వాళ్ళ దేవుడిని ఎరిగిన వారా అయితే వద్దు, దేవుడిని ఎరగలేదా వెళ్ళొద్దు, ఎరిగారా అయినా వాళ్ళు చేసే పనులు దేవుడికి ఇష్టం ఉంటాయో కాదో ముందు నువ్వు దేవుడిని అడుగు, దేవుడి చిత్తమైతే దేవుడు నీకు వెళ్ళమని చెప్తే వెళ్ళు, లేకపోతే వద్దు అనన్నీ ఆ తండ్రి చెప్పేవాడు అనమాట. ఇలాగా సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్లోకి వచ్చాడు. చాలా నమ్మకంగా అబ్బాయి కూడా ఇప్పుడు మందిరానికి వెళ్ళేవాడు, వాక్యం చదువుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు, అన్నీ మమ్మలే. ప్రతిరోజు వాళ్ళ తండ్రి మాట్లాడుకున్న రోజు లేదనమాట. ప్రతిరోజు మాట్లాడుతూ ఉండేవారు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చెల్లికి ఎంగేజ్మెంట్ అవుతుందంట. ఎంగేజ్మెంట్కి వీళ్ళ ఫ్రెండ్ ఏం చేశాడంటే, ఒరే మా చెల్లి ఎంగేజ్మెంటు పలానా రోజు కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాను రా, నా కారు మీద తీసుకెళ్తాను, మీరు అందరూ రండి, నేను కారు కట్టి తీసుకెళ్తానని చెప్పాడు. ఈ అబ్బాయి చెప్పాడు, నాన్న నా ఫ్రెండ్ ఆడు, ఇద్దరం ఒక రూమ్మేట్స్ కూడా, వాళ్ళ చెల్లికి ఎంగేజ్మెంట్ అవుతుందంట, రమ్మని మరీ పట్టుపడుతున్నాను నాన్న, మరి నేను వెళ్ళాలా వద్దా అని అడిగాడు. బాబు ఎందుకు అంత అవసరం, పెళ్ళికి వెళ్ళి దిగాలి, ఎంగేజ్మెంటే కదా అంటే, లేదు నాన్నాడు ఒప్పుకోవట్లేదు, తప్పక రావాలని అసలు ఒప్పుకోవట్లేదాడు, చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆడు, అసలు ఒప్పుకోవట్లేదు అంటే, సరే ప్రార్థన చేసుకో, దేవుడి చిత్తం అయితే దేవుడు వెళ్ళమంటే వెళ్ళు, లేకపోతే లేదు, నాకైతే వద్దనే చెప్తున్నాను నేను నీకు అని తండ్రి చెప్పాడట. సరే చూస్తాను లేనన్నా అన్నాడు. ఆ రోజు వచ్చింది. ఈయనొక్కడే కాదు, ఇంకా ఫ్రెండ్స్ అందరూ కూడా కారు మీద బయలుదేరారు. పాపం వాళ్ళ సాయంకాలం బయలుదేరారు, అది రాత్రి ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ కారు ఒక లారీని కొట్టింది. కొడితే అందులో ఇతనితో పాటు ఒక 2-3 చచ్చిపోయారు. ఈ కుర్రోడు కూడా చచ్చిపోయాడు. నిజంగా ఆ శవాన్ని ముందెట్టుకున్న తండ్రి చెప్పిన సాక్ష్యం వాళ్ళ కుటుంబం అంతా అసలు అది చూడలేకపోయామన్నమాట. చూడలేకపోయాం.
నేను చెప్పాను, కానీ మాట తీయలేక వెళ్ళాడు. దేవుడు కాపాడగలడు, కానీ దేవుడి చిత్తం. దేవుడు ఇలా తీసుకెళ్ళడం దేవుడి చిత్తం అయితే నేను ఏం చేయగలుగుతాను? అయితే ఒకటి, ఎప్పుడు కూడా నా మాట కాదని ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. అలాంటి కొడుకు ఈరోజు ఇలాగెళ్ళడం వల్ల ప్రాణమే పోగొట్టుకున్నాడు. ఈరోజు లేడు. అర్థమైందా? మనల్ని దేవుడు కాపాడకపోతే మనం ఎంత? మనం అనుకుంటాం మన శక్తి, మన బలం నాకేంటిలే అనుకుంటాం. దేవుడు అంటాడు, నేను లేకపోతే, ఒక్క క్షణం నేను లేకపోతే చాలు, నీ ప్రాణం ఎంత? అంతలో కనబడి, కొంతలో కనబడి అంతలో మాయమైపోయి ఒక ఆవిరి లాంటిది కదా మీ బ్రతుకు. మీరు నమ్ముకునేది మీ బ్రతుకు మీద, మీ ధైర్యం అంతానా? ఏ రోజు ఏమైపోతారో మీకే తెలియదు. మీరు నమ్ముకునేది నీ నీ బ్రతుకు మీద కాదు, నీ జీవితం మీద కాదు, నా మీద నమ్ముకో. నేనుంటే నువ్వున్నావు, నేను లేకుండా నువ్వు లేవు. అందుకనే అన్ని విషయాల్లో దేవుడినే మనం ముందెడతాం. దేవుడి చిత్తం కాకపోతే, దేవుడికి ఇష్టం కాకపోతే, దేవుని యొక్క ఉద్దేశం కాకపోతే మనం ఏది చెయ్యం, ఏది ఎక్కడికి వెళ్ళం కూడా. మరలాంటి అన్నప్పుడు అంత మంచి దేవుని నమ్ముకొని ఆ దేవుడిని మనం మొదట ఎడుతున్నామా? ప్రతిరోజు మన వాక్యాన్ని చదువుతున్నామా? ప్రతిరోజు దేవుడితో మాట్లాడుతున్నామా? నువ్వు మాట్లాడితే ఆ దేవుడు నీతో మాట్లాడతాడు. ఒక మాట వాగ్దానం చేస్తాడు ఆయన. ప్రతిరోజు దేవుడు నీ కాపుదల ఉంటుంది. ప్రతిరోజు నీ కాపుదల ఉంటుంది. దేవుడు కాపాడకపోతే ఒక్క నిమిషం చాలదు. మన ప్రాణం ఎంత? కాబట్టి ఏ రోజు దేవుడు అనేది ఏంటో తెలుసా? ఎన్నో వాగ్దానములతో కూడిన గ్రంథాన్ని మనకిచ్చాడు. అందుకని ప్రతిరోజు బైబిల్ని ఎందుకు చదవాలి అంటే, ఏదో క్యాలెండర్లో ఒక మాట చదివేసి పోవడం కాదు. నీ డైలీ పోర్షన్ ప్రతిరోజు నీ బైబిల్ చదువుతున్నావా? అక్కడ మాట్లాడతాడు దేవుడు నీతో. క్యాలెండర్లో చదివే వాక్యంతో కాదు దేవుడు మాట్లాడేది, లేకపోతే ఎవరో పంపించిన వాట్సాప్లో మెసేజ్ కాదు నీకు మాట్లాడేది. వాక్యం నువ్వు చదివేవా? ఈ రోజుల్లో అందరికీ ఏమైపోయిందంటే, వాట్సాప్లో వచ్చేసాక, ఫోన్లో వచ్చేసాక ప్రతిరోజు 100 మంది పంపిస్తారు. నా వాట్సాప్లో నేను చూస్తుంటా, ప్రతిరోజు ఎన్ని గ్రూపుల్లో నుంచి వాగ్దానాలు వస్తూ ఉంటాయో ఆ డైలీ ప్రామిస్ తీస్తూ ఉంటారనమాట. నేను అంటాను, అయితే వాటితో నాకు పని ఏంటి? వాళ్ళు ఎవరో పంపించి నాకు పని ఏంటి? నేను కదన్నా బైబిల్తో, నేను దేవుడితో చదివేది. నాతో దేవుడు మాట్లాడాలా, నాతో మాట్లాడాలా. ఏళ్ళు పంపించింది నాకు వాగ్దానం ఏంటి? అది దేవుడు మాట్లాడడం కాదు. నాతో దేవుడు నా స్పష్టంగా మాట్లాడతాడు. నేను వాక్యాన్ని చదువుతాను. ఒకవేళ ఒక అధ్యాయం చదివాను అనుకో, ఒక అధ్యాయంలో నాకు దేవుడు ఏం మాట్లాడదు, 2వ అధ్యాయం చదువుతాను. ఇందులో దేవుడు నాకేం మాట్లాడలేదు ఈరోజు, ఇంకొక అధ్యాయం చదువుతాను. దేవుడు మాట్లాడాలి, నాతో మాట్లాడాలి. ఎందుకంటే ఆయన మాట్లాడకపోతే నేను ఎలా బ్రతకగలను? నేను ఎలా ఉండగలను? నా పని అది కదా. నేను దేవుడితో కదా నా కనెక్షన్ ఉండవలసిందే. దేవుడితోటే నా కనెక్షన్ తెగిపోతే ఇక నేను దేవుడితో ఎలా ఉంటాను నేను? కాబట్టి ప్రతిరోజు దేవుడితో మన కనెక్షన్ ఉందా? ఆయన మనతో మాట్లాడుతున్నాడా? మనం ఆయనతో మన సమస్యను చెప్పుకుంటున్నామో, మరి ఆయన మనతో మాట్లాడుతున్నాడా? ఆయన మాట్లాడుతున్నట్టు వాక్యాన్ని చదువుతున్నామా? ఈ రోజుల్లో దేవుని వాక్యాన్ని చదవడానికి సమయం లేదు, ప్రార్థన చేయడానికి సమయం లేదు, దేవుని సన్నిధికి రావడానికి సమయం లేదు. ఏమంటే నాకు ఎన్నో పనులు, నాకు ఎన్నో సమస్యలు, నాకు ఎన్నో అక్కర్లు. దేవుడు అంటాడు, నీకు ఇన్నున్నప్పుడు మరి నాకు కూడా ఎన్ని ఉంటాయి కదా. నీవొక్కడికే నీ సమస్యలు అంటే, ఈ లోక సృష్టికర్తను, లోకాన్ని సృష్టించిన వాడిని, నాకెన్ని సమస్యలు ఉంటాయి? నువ్వు నన్నెంత వెనక పెడతావో నేను కూడా నీకు అంత వెనకాలే ఉంటాను. నన్ను నువ్వెంత ముందెడతావో నేను నీకు అంత ముందుగా వెళ్తాను. అంతే. నేను నీకు ముందు కావాలి, నీ సమస్యలని తీర్చాలని అనుకున్నావు అనుకో, నన్ను ముందెట్టు. నన్ను ముందు పెడితే నీకు ఏం జరుగుతుందో తెలుసు కదా. నీ కష్టమైన పరిస్థితులన్నింటినీ నేను సాల్వ్ చేస్తానంతే, నేను పరిష్కరిస్తాను అంతేనన్నాడు ఆయన. సరే, ఈ ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 45వ అధ్యాయము, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనమండి. 45:2. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలమును స్థరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగులగొట్టేదను, ఇనుప గడియలను విరిగగొట్టేదను. నేను నీకు ముందు వెళ్తాను. నన్ను నువ్వు ముందు పెట్టావా?
నీకు ఎలాంటి సమస్యనైనా సరే నేను పరిష్కరిస్తాను నేను. అందుకన్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చు, నీకేదైతే కష్టముగా ఉన్నాయో ఆ మార్గాలన్నీ నేను సరళం చేసేస్తాను. అందుకనే ఎప్పుడూ దేవుని ముందు పెట్టు, నీకు వెనకాల కాదు. నీ అన్నీ చేసుకున్న తర్వాత దేవుడు కాదు, అన్నిటికంటే ముందు దేవుడు. అది అయిన తర్వాతే ఇంకేదైనా, అది అయిన తర్వాత ఇంకేదైనా. అర్థమైందా? అందుకనంట ఎంతలా ఉంటామంటే ప్రార్థన వాక్యం చదువుకునేదాకా టీ కూడా తాగమన్నమాట. టీ కూడా తాగం. మాకు బెడ్ టీ అలవాటు అనమాట. లెగ్గానే టీ తాగుతాం, లెగ్గానే టీ తాగుతాం. కానీ ఆ టీ కూడా ప్రార్థన అయిన తర్వాతే టీ. అంతకంటే అంత చచ్చిపోయాం కదా. ఆ ప్రార్థన అవ్వకుండా మనం టీ తాగితే మనం ఏం చచ్చిపోతామా? లేదు, ప్రార్థన అయిన తర్వాతే టీ. ఎందుకంటే దేవుడు ముందు, మాకు అది కాదు ముందు. ఈరోజు బ్రతకడానికి ఆధారమైన దేవుణ్ణి కాకుండా ఏదో ఈ లోకంలో ఆధారమైన వాటిని ముందు ఎందుకు కూడా ఎట్టుకోలా? ఇవి కాదు ఆధారం, నా దేవుడు నాకు ఆధారం. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ముందు ఆధారంగా చేసుకోగలుగుతామో అది మన దీవెన, అది మనకు ఆశీర్వాదం. కాబట్టి ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడాలనుకున్నాడు. అసలు నేను అనుకోవాలని ఏమీ చెప్పలేదు. అందుకన్నట్టు కదా, దేవుడు ఎప్పుడు ఏది మాట్లాడాలనుకుంటాడో మాట్లాడతాను. ఈరోజు నేను అనుకున్నది ఏంటంటే, నేను చెప్పవలసిన బైబిల్ థీమ్ ఏంటంటే, మన బైబిల్ పట్టణం ఏంటే ఇప్పుడు చెప్పేశాను. ఇక చివరిది అంటే ఇంకా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పవలసింది అన్నీ కూడా సిద్ధపడ్డాను అన్నమాట. 5 ఇప్పుడు ఏంటంటే, మనం ఎన్నో విషయాలు చెప్పాం. మందిరం కట్టడానికి బంగారము, వెండి, ఇత్తడిని వారు తీసుకొచ్చారు. నీల ధూమ రక్తవర్ణంలో తీసుకొచ్చాడు. ఇప్పుడు పైకప్పుల గురించి 3 విషయాలు కూడా చెప్పేశాం. మేక వెంట్రుకలు వేసిన చర్మము, ఎరపు రంగు వేసిన పొట్టేళ్ళ యొక్క చర్మము, సముద్ర వచ్చవం యొక్క చర్మము, వీటితో కప్పాలి. తర్వాత ఇప్పుడు మనం చెప్పవలసింది ఏంటంటే, దేవుడు చెప్పింది తుమ్మకర్ర. ఈ తుమ్మకర్రను దేవుడు మందిరానికి వాడిన కర్ర. మందిరం అంతా కూడా తుమ్మకర్రతోటే చేయించాడు ఆయన. ఒక్కొక్క కర్ర కూడా దాని వెడల్పు ఎలా ఉన్నదంటే, అదంట మూర, అంటే మూర వెడల్పు 31 మూరల పొడుగుండేదట. ఆ రోజుల్లో అరేబియా దేశంలోనంట, వీళ్ళున్న ప్రాంతంలో తుమ్మ చెట్లు అంత విస్తారంగా, అంత పెద్దగా పెరిగాయట, అంత విస్తారంగా ఉండేయట, అంత బలంగా కూడా ఉండేయట. ఎడారులో ములిసే చెట్లట, అవి అంత తిన్నగా వెళ్ళేయట. అందుకనే దేవుడు అన్నాడు, మీరు ఆ చెట్లను తీసుకోండి అన్నాడట. ఆయన అన్నాడు, ఆ చెట్టుల్ని ఎవ్వరూ దేనికి ఉపయోగించరట. తుమ్మకర్ర అనేది పొయ్యిలోకి పెట్టుకోవడానికి తప్ప ఇంక దేనికి ఉపయోగించరట. అది పనికిరాని చెట్టట. ఇప్పుడు నేను చెప్పవలసింది ఏంటంటే, అది నేను సిద్ధపడింది. కానీ దేవుడు అన్నాడు, అది కాదు, నేను చెప్తాను, అది చెప్పు. నా ప్రజలు ఎలాగుండాలి, నన్ను ఎలా సేవించాలి, నన్ను ఎలా గణపరచాలి, అది నేర్పించు వాళ్ళకి. నన్ను గణపరచడం వాళ్ళు నేర్చుకోగలిగితే నేను కదా వాళ్ళు గణపరిచేది, వాళ్ళకి సహాయం చేసేది నేను కదా. అందుకనే అన్నిటిలో వారు నన్ను ముందు పెట్టాలి. నన్ను వెనకాల పెట్టి వాళ్ళ ముందు వెళ్ళడం కాదు. నన్ను వెనకాల పెట్టి వాళ్ళ ముందు వెళితే వాళ్ళు అనుకునే ఏమీ జరగవు. నన్ను ముందు పెట్టి వాళ్ళు వెనకాల వెళ్ళారనుకోండి, వాళ్ళు అనుకునే ఎన్ని నేను సఫలం చేసుకుంటూ వెళ్ళిపోతాను. అందుకని వారి కోరికను సిద్ధింపు చేసి వారి ఆలోచన యావత్తును నేను సఫలపరుస్తాను. ఎందుకంటే వాళ్ళకి ముందు నేను వెళ్తున్నాను కాబట్టి ఈ రాత్రి మనం దేవుడి దగ్గర ఎలాగ జీవిస్తున్నాం, మనం దేవుని కొరకు ఎలాగ బ్రతుకుతున్నాం, ఎలాంటి పరిస్థితి అయినా దేవుని కొరకు సహించవలసిన వారు. ఎప్పుడైతే మనం అలా ఉండగలుగుతామో అప్పుడే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్తాడు. అందుకనే ప్రతిరోజు దేవుడి దగ్గర